ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. కలిర్ధర్మ వినాశక అని భాగవతం చెబుతున్నది. కలిపురుషుడు ధర్మనాశనం కోసం వచ్చినటువంటి వాడు. ఈ యుగం అంతా అయిందే. ఈ యుగంలో ఒకరినొకరు అస్సలు మాట వరుసకు కూడా నమ్మలేరు. భార్య భర్తని, భర్త భార్యని, స్నేహితుడు మరొక స్నేహితుడిని, ఇలా ఒకరినొకరు నమ్మలేరు. కాబట్టి కలియుగ మానవులంతా కూడా చేజేతులారా సర్వనాశనం అయిపోతూ ఉంటారని శాస్త్రం చెబుతున్నది. అందులో కలియుగంలో మానవులు ఒకరినొకరు నమ్మనటువంటి ఈ భయంకర కాలానికి మూల కారణం ఏమిటి అంటే, వీళ్ళందరికీ ఆదిమిత్రుడు ఒకడున్నాడు, వాడే కాలయవనుడు. ఈ కాలయవనుడు ఎలా పుట్టాడో నిన్నటి రోజు కార్యక్రమంలో చెప్పాం. గర్గ మహర్షి యొక్క క్రోధం నుంచి పుట్టుకొచ్చాడు. నిన్నటి కార్యక్రమం విన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే సీరియల్గా వింటూ ఉంటే కొంతవరకు పాతవి కూడా తెలుస్తూ ఉంటాయి. లేకపోయినా తదనంతర కథ వినండి. మహానుభావుడు గర్గుడు అంటే ఇంకా అంతటి జ్యోతిష్ శాస్త్రవేత్త మరొకటి లేడు. మహాపండితుడు, పైగా కుల పురోహితుడు. ఆయన తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేవాడు. అటువంటి మహానుభావుడిని యదువంశస్థులు కొందరు అవమానం చేయటం వల్ల క్షణికోద్రేకంలో కాలయవనుణ్ణి సృష్టించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కోపం వల్ల తమకి ఇతరులకి కూడా మానవులు అనర్థం కలగజేస్తారు. ఒక పని బాగా అవ్వాలంటే కోపం లేకుండా ఉండాలి. ఆర్గనైజర్స్కి ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి? శాంతం. శాంతంగా ఉంటే పనులు వాటంతా సాగుతాయి. ఇప్పుడు పొద్దున్న వెళ్ళాము, వేళ్ళింటికి కూడాను ఎక్కడ తొడదొక్కలేదు, హాయిగా ఉంది ప్రాణానికి, రవ్వంత హడావిడి లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నట్టు మీ అందరికీ భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏమిటనమాట, ఇంటికి వస్తే ఇంతమంది జనం ఉన్నా కూడా ఏదో పాపం తప్పనిసరిగా నిలబడవలసి వచ్చింది ప్లేసు లేక, కానీ ప్రశాంతంగా ఉంటున్నారు. అలాగని అస్సలు ఒక్కసారి కూడా ఫోన్ మోగలేదని అనలేము. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు ఆనందంలో మర్చిపోతారు ఫోన్ నొక్కడం. ఫోన్ గొంతుకు నొక్కేస్తే వచ్చే ఇబ్బంది ఏంటంటే లోపలికి రావడం కష్టంట. అందుకని అడ్రస్ తెలుసుకోవడం కోసమని, ఏమండి పవన్ గారు అడ్రస్ ఎక్కడండి అని అడగడం కోసం ఫోన్ మామూలుగా పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఆవిడ ఫోన్ చేస్తారు వచ్చే ఏడాది. అప్పుడు ఆ అవతల వాడికి వినపడాలి కనుక సైలెంట్లో పెట్టుకోకుండా లోపలికి వస్తున్నారు. వచ్చిన తర్వాత నొక్కడం మర్చిపోతున్నారు. లోపలికి రాగా అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనమాట, ఫోన్ గొంతు నొక్కేయండి. మళ్ళీ పురాణం అయ్యవగానే దాని గొంతు సరి చేయండి. లేకపోతే అవతల పెట్టబడి ఇంటికి వెళ్ళడం కష్టం. మరొకసారి గోవింద. 23వ సంవత్సరంలో ఆవిడ పేరు పావని. 23వ సంవత్సరంలో ఆవిడ పేరేమిటి? ఏమండి అంతేనా? 2023లో ఉట్టి పావని. ఈ రోజు నుంచి గురువు గారు అడుగు పెట్టడం వల్ల లోక పావని. అంటే గురు సేవ చేశాక వాళ్ళు ఏమవుతారు? లోక పావని అని పిలువబడతారు. అందులో ఆశ్చర్యం లేదు. పావని శబ్దమునకు చాలా అర్థాలున్న ముఖ్యమైన ఒక అర్థం చెబుదాం. పవనుడు అంటే వాయువు. పవనస్య అపత్యం పవాన్ పావని అంటే పవనుడి కొడుకు పావని. వాయుదేవుడికి 2 మహావీరులైన పుత్రులు ఉన్నారు. అందులో త్రేతాయుగంలో ప్రసిద్ధికెక్కిన పావని ఆంజనేయుడు. ద్వాపర యుగంలో ప్రసిద్ధికెక్కిన పావని ఎవరు? భీముడు. అందుకే పావని అంటే భీముడైన అయి ఉండాలి, లేదా ఆంజనేయుడై ఉండాలి. స్త్రీలింగంలోకి వచ్చేసరికి పావని అంటే పవిత్రులను చేయనది, పావనము చేయనది. సీతాదేవికి లోకపావని అని పేరు. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడు, ఇదేమన్నా ఆశ్రమం బిచట నీవు వసింపుము లోకపావని. ఇది తిక్కన గారి పద్యం ఉండవు. నిర్వచనోత్తర రామాయణంలో పద్యం. లవకుశ సినిమాలో ఘంటసాల పాడారు కదా అని సముద్రాలు రాశారని కొందరు భ్రమపడతారు. కానీ అందులో పద్యాల్లో 90% అయితే కంకంటి పాపరాజు గారివి లేదా తిక్కన గారివి. అందులో ఈ పద్యం స్వయంగా తిక్కన గారు రాసిన నిర్వచనోత్తర రామాయణంలో ఎంత గొప్ప పద్యం. అందులో లోకపావని అనే శబ్దం అందుకని ఇష్టపడి వాడాను వాడు. మళ్ళీ అందులో అమ్మవారికి లోకపావని అని పేరు. ఇక అమ్మవారిని ఎప్పుడు పావననే పిలుస్తారు. మీరందరూ అమ్మ భక్తులు కనుక, నిత్యం మణిద్వీపం కూడా పారాయణ చేసుకుంటున్న పుణ్యాత్ములు కనుక ఈ రోజు నుంచి ఆ లోకపావని యొక్క అనుగ్రహం మీకు కలుగ్గా కానీ, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగ్గా కానీ మంగళాశాసనం చేస్తున్నాం. ఇప్పుడు సహనంతో ఉండడం వల్ల ఏమవుతుందన్నమాట,
సహన కార్యక్రమం వల్ల బుర్రకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆందోళన తగ్గుతుంది, అప్పుడు చేయవలసిన పనిలో పొరపాటు రాకుండా ఉంటుంది. కానీ కలిపురుషుడు నెత్తి మీద కూర్చొని అందరికీ క్షణికోద్రేకం కలిగిస్తాడు. ఈ ఉద్రేకం వల్ల ఏమవుతుందన్నమాట, క్షణం కనుక ట్యాక్సీ వాడు రావడం ఆలస్యం అయితే వీడు మోహం తగలయ్యా అన్నామా ఇక మనం మర్చిపోతాం. ఈ కంగారులో అలా ఉరిమి ట్యాక్సీ వాడి మీద దూరం పోలిసిన గురువు వారి మీద కూడా ఉరుగుతారు. కోపం వల్ల ఏమవుతుందన్నమాట, క్రుద్ధోహన్యాత్ గురువునపి. సుందరకాండంలో సీతాదేవి తగలబడిపోయిందేమో అని భయపడ్డాడు ఆంజనేయుడు. లంకంతా తగలబెట్టాడు కదా, లంకంతా భస్మం అయిపోతూ ఉంటే ఆనందంతో ఎగిరి గంతులేసి, దుర్మార్గులారా ఇంతకాలం ఎంతోమందిని పీడించారు, అందుకే మిమ్మల్ని తగలబెట్టాను చావండి అని కాసేపు ఆనందించి అంతలోనే వెళ్ళి బాధపడిపోయాడు. ఎందుకు బాధపడ్డాడు, లంకంతా దగ్ధం అయ్యింది కనుక ఇందులో సీత కూడా కాలిపోయిందేమో, అందుకే కోపం మహాపాపము అని అద్భుతమైన ఒక సందేశం ఇచ్చి అందులో ఒక శ్లోకాన్ని అన్నాడు. ఏమిటది, క్రుద్ధో హన్యాత్ గురూన్ అపి. కోపగించిన వాడు గురువులను కూడా చంపేస్తాడు. కోపం ఎక్కువైపోతే ఏమైపోతుంది అనమాట, అప్పటిదాకా మా గురువుగారు అంటాడు, టక్కన గురువుగారిని కూడా చంపడానికి సిద్ధపడతాడు, గురువుగారి మీద ధ్వజం ఎత్తుతాడు. అందువల్ల కోపాన్ని ఏం చేయాలట, పాము కుబుసము విడిచినట్లుగా కోపమును విడిచిన వాడు మహాత్ముడు అని సుందరకాండములో హనుమంతుడు ఏం చేశాడనమాట, సందేశం ఇచ్చాడు మనకి. ఈ కోపం ఎన్ని రకాల శక్తుల్ని పాడు చేస్తుందో మహాభారతం ఆదిపర్వంలో శమీక మహర్షి తన కొడుకు శృంగికి చెప్పాడు. శృంగి పరీక్షిత్తుని చెప్పిస్తే 7 రోజుల్లో చచ్చిపోతాడనే వార్త తెలిసి శమీక మహర్షికి బాధ కలిగి కొడుకుని పిలిచి, ఎంత పొరపాటు చేసేవారు, ఆ కోపంతో ఆ రాజుగారిని శపించావు, ఆయన సప్తాహంతో చచ్చిపోతున్నాడు. ఈ పాపం వల్ల కలిపురుషుడు విజృంభించి లోకాన్ని పాడు చేస్తాడు. ధర్మాత్ముడైన రాజు పోతే అధర్మాత్ములు పెరుగుతారు, దాంతో లోకం నాశనం అవుతుంది అని కొడుకుని మందలిస్తే ఏమంటాడు మహాభారతం ఆదిపురంలో, క్రోధమ తపమున్ జర్రచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపుల్ క్రోధమ సకలం బునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్సుకి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. లక్షల సంవత్సరాలు తపస్సు చేసి విశ్వామిత్రుడు దుర్వాసుడు క్షణికోద్రేకం వల్ల ఆ తపశ్శక్తి పోగొట్టుకున్నారు. కోపం వల్ల తపస్సు పోతుంది. అష్టసిద్ధులు పొందినవాడు అష్టసిద్ధులు పోగొట్టుకుని ముష్టి ఎత్తుకుంటాడు. కాబట్టి అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యము అని పిలువబడే అష్టసిద్ధులు కేవలం కోపం వల్ల నాశనం అయిపోతాయి. సర్వనాశనములకు మూల కారణం క్రోధం. అందువల్ల తపస్సు చేసేవాడు కోపం పొందకూడదు. ఇప్పుడు మీకు అనుమానం, ఏం తపస్సు ఎక్కడ చేస్తున్నామండి, ఇంట్లో వంట చేసుకుంటున్నాం కదా అని. తపస్సు అంటే అడవికి వెళ్ళి ముక్కు మూసుకోక్కర్లేదు. ఇలా భక్తితో ఇంట్లో కూర్చుని గురువులు చెప్పిన పురాణం వింటే అదొక తపస్సు, మణిద్వీప పారాయణం చేస్తే అదొక తపస్సు, సీతారామ కళ్యాణాలు ప్రతి సంవత్సరం చేసుకుంటే అది తపస్సు, మహాత్ముల పురాణములు వినడం తపస్సు, ధర్మ సందేహాలకు యాంకర్గా ఉండడం తపస్సు, భాగవత సప్తాహానికి 8 నెలలు వెంటపడి గురువుగారిని లాక్కొచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తే అది తపస్సు. అన్నిటికీ మించి ఇలా పైన కూర్చుని ఎంతో శ్రద్ధతో ప్రతి పదానికి ఆనందంతో తలూపుతూ ఈ భాగవతం వినడం ఇది మహాతపస్సు. ఇవన్నీ తపస్సులే. ఈ మాట్లాడుతున్న వాడిని మాట్లాడకండి అని ప్రేమగా ఆపడం అదో తపస్సు. ఈ విధంగా ఇవన్నీ తపస్సులే అన్నారండి. తపస్సు అంటే ఎన్నో రకాలు. మీకు భగవద్గీత తెలుసు కాబట్టి నేను చెప్పకల్లా. మంచి మాటలు మాట్లాడితే, అనవసర ప్రసంగం చేయకుండా ఉంటే దాన్ని ఏమంటారు, వాంగ్మయం తప ఉచ్యతే అన్నాడా లేదా కృష్ణుడు స్వయంగా అన్నాడు. అది వాంగ్మయ తపస్సు అంటారు. బాహ్య తపస్సు, ఆభ్యంతరిక తపస్సు అని 2 రకాల తపస్సులు ఉన్నాయి. బయటకి అందరూ చూస్తూ ఉండగా జటాజూటాలు ధరించి కళ్ళు మూసుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా చేసే తపస్సు కొన్ని. ఇలా బాహ్య తపస్సుతో సంబంధం లేకుండా ఇంట్లో తమ పనులు తాము చేసుకుంటూ మనస్సులో క్రోధాదులు లేకుండా ఉండడం ఆంతరిక తపస్సు. ఇది గొప్పది. ఎవరికీ సంబంధం లేకుండా అడవిలో తపస్సు చేసుకోవడం అది గొప్పే ఉంది. మీ ఇళ్లలో
మీ ఉద్యోగం, మీ సద్యోగం అన్నీ చేసుకుంటూ భార్యాభర్తలు రోజుకు 6 సార్లు కంటే ఎక్కువ తిట్టుకోకుండా ఉంటూ చేయవలసిన పనులు సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే, వచ్చిన వాళ్ళకి ఆదరించేంత అన్నం పెడుతూ ఉంటే, ప్రేమగా పలకరిస్తూ ఉంటే, ఒకరి మీద ఇతరులకు నేరం చెప్పకుండా ఉంటే, చేతబడులు ఇతరుల మీద చేయకుండా ఉంటే, ఇతరుల నాశనం కోరుకోకుండా ఉంటే, పరుల అభ్యున్నతి కోరుకుంటే అది గొప్ప తపస్సుట. అందుకే అందరికంటే గొప్పవాడెవడు అంటే సన్యాసి కాదు. కలియుగంలో అసలు సన్యాసాశ్రమే చాలా తక్కువ మంది స్వీకరిస్తారు. స్వీకరించిన ఉత్తమ సన్యాసులు తక్కువ, దొంగ సన్యాసులు ఎక్కువ ఉంటారు. నేనలేదండి, వ్యాసుడు సుస్పష్టంగా చెప్పాడు. కలియుగంలో సన్యాసుల్లో 100 మందిలో 75 మంది దొంగలు ఉంటారు, 25 మందే ఉత్తములు ఉంటారని. ఎందుకంటే ఏదో ఒక లోపం ఉంటుంది కనుక. ఈ ఇద్దరిలో సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడే గొప్పట. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. సన్యాసి కర్మయోగి ఇద్దరూ గొప్పవాళ్ళే. ఆ ఇద్దరిలో పడి తయోస్తు అంటే ఆ ఇద్దరిలో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. అన్నీ విడిచిపెట్టి ఆశ్రమంలో కూర్చుంటున్నానండి పేరుతో డబ్బులు పోగేసుకుని ఆశ్రమాలు కట్టుకుని ఏసీలో కూర్చునేవాడి కంటే హాయిగా తమ పనులు తాము చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేసి పురాణములు వినే మీరు గొప్పవాళ్ళట. అందుకని కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవాడే గొప్పవాడు. బధిర పంగవంధ భిక్షుక బ్రహ్మచారి చటి పరివ్రాజకాతిథి క్షపడకావధూత కాపాలికాద్యనాదులకు కానభూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అని 2వ మనువు సారోచషమనువు కాలంలో ప్రవరుడనే ఒకనొక బ్రాహ్మణోత్తమునితో సిద్ధుడు అంటాడు, నాయన ఎవరికీ సంబంధం లేకుండా తన మోక్షం కోసం అడవికి వెళ్ళి తపస్సు చేసుకునేవాడి కంటే సంసారంలో ఉంటూ మంచి పనులు చేసేవాడే గొప్పవాడు. చెవిటి వాళ్ళకి, మోగవాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి ఎంతెందుకు ఆఖరికి సన్యాసులకు కూడా అన్నం పెట్టేది గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే. మీరెవరూ లేకపోతే రేపు పొద్దున సన్యాసికి అన్నం ఎవడు పెడతాడు? అన్నం పెట్టకపోతే వాడు సన్యాసితో సన్యాసి అయిపోతాడు. కాబట్టి అందరికీ ఇంత అన్నం ముద్ద పెట్టి పోషించే దివ్యశక్తి ఒక్క గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది కనుక గార్హస్థ్యమునకు సరియే. గృహస్థాశ్రమమునకు సాటి వచ్చే ఆశ్రమం లేదు. నేను సింగపూర్ వచ్చిన తర్వాత మీ అందరిళ్ళకి వచ్చి రోజు ఒక్కొక్క ఇంట్లో పురాణం చెబుతూ ఇదిగో పొద్దునపూట ఇలాంటి మంచి మంచి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిన తర్వాత అమ్మయ్య, ఏ దేశం వెళ్ళినా కలిపురుషుడి ప్రభావం సోకకుండా తమ ఇళ్ళు నైమిషారణ్యంలో ఉంచుకున్న కొంతమంది ఉత్తములు ఇక్కడున్నారు అని గ్రహించాను. అందువల్ల ఇప్పుడు మనస్సులోంచి ఆనందంతో వచ్చిన వాటిని మొదటి రోజు ఒక్కరోజు కొంచెం హడావిడిగా ఉంటుంది. ఏదో ఆ రోజు వచ్చారు, స్వాగతం చెప్పారు, అద్భుతంగా చేశారు కార్యక్రమం. ఈ రోజు తర్వాత 2వ రోజు ఎలా ఉంటుంది అనుకుంటే 2వ రోజు ఇంకా బాగా చేస్తున్నారు, 3వ రోజు ఇంకా బాగా. అంటే రోజు రోజుకి వాళ్ళ భక్తి ప్రకటీభూతమవుతున్నది, అనుభూతులు కలుగుతున్నాయి, స్వప్నములు కలుగుతున్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ఇందులో ఈ సప్తాహంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి తనను తాను పరీక్షిత్తుగా భావించి ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉందామనే కోరికతో ఉన్నట్టుగా భావించి మరొక్కసారి మీ అందరికీ అనేక శుభములు కలుగుగాక అంటున్నాం. ఆ క్షణికోద్రేకం గర్గాచార్యుడి మనస్సుని పాడు చేయటం వల్ల యదువంశనాశనం కోసం కాలయవనుడు సృష్టింపబడ్డాడని నేను చెప్పాం కదా. ఇప్పుడు వాడి వల్ల ఏమైంది? వాడు చచ్చినా వాడి వారసులు మనల్ని పట్టుకున్నారు. ఇప్పుడు అందులో మహాత్ములకి కోపం వస్తే అది వాడికి నష్టం కాదు, లోకానికి నష్టం అవుతుంది. సామాన్యుడి కోపం అది వాడికే నష్టం, కానీ మహాత్ములు గొప్పవాళ్ళ కోపం ప్రపంచానికి నష్టం చేకూరుస్తుంది. అయినా కాలం కర్మం ఎవరం దాటలేం. ఈ కాలయవరుడు చాలా సంవత్సరాలు కృతయుగంలో పుట్టినవాడు ద్వాపర యుగం చివరి పాదం దాకా హాయిగా ఎడారిలో కూర్చున్నాడు. ఇంతలో మన నారదుల వారు వెళ్ళారని చెప్పాగా. నారదుల వారు వెళ్ళి, యవనా నీవు సమస్త భూపతుల బాహా గర్వంబులం పవనుండభ్రములన్ హరించుపగిదిన్ భంజించియున్నేలవోర్వవు. పవన, నీవు వాయువు అనే పేరుతో లోకాలని ఎప్పటికప్పుడు ఎగరగొడుతూ ఉంటావు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చాయి. తీరా వర్షం కురిసే ముందు పెద్ద గాలి వీస్తే అవుతాయి మేఘాలు, చల్లాచెదరే వర్షం కురవదు. తుఫాను గాలి మేఘములను చల్లాచెదరు చేసినట్లుగా కాలయవనుడనేవాడు శత్రువుని చీల్చి చెండాడాడు. కాలయవన, నీవు అంతటి వీరుడివి, సుడిగాలి లాంటి వాడివి,
ఇలా ప్రపంచంలో ఎంతోమంది రాజుల్ని జయించావు. అయినా నీ పరాక్రమంలో ఒక లోటు ఉన్నది. ఏమిటా లోటు? నువ్వు యాదవులను జయించకపోవటమే. ఎందుకు వాళ్ళను విడిచిపెట్టావో తెలియదు. దైన్యంబులు పొందియో, నీకేమన్నా దీనత్వం వచ్చిందా? వాళ్ళంటే పిరికితనంతో భయపడ్డావా? లేక అసలు వాళ్ళ గురించి తెలియక ఇంకేదైనా కారణం ఉన్నదా? ఏ కారణం అయితే నీవు మాత్రం యాదవుల జోలికి వెళ్లకుండా అయిపోయావు. నీకు తెలియదేమో, ఈ మధ్యకాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడు అనే పేరుతో ఒక కుర్రవాడు పుట్టాడు. ఈ మధ్యనే 16 నుండి 17వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాడు. అతడు నీకు ఆత్మీయ మిత్రుడైన కంసుడిని చంపాడు. కంసుడు మామగారు జరాసంధుడిని 17 పర్యాయములు ఓడించాడు. చివరికి జరాసంధుడికి సైన్యం దొరకడం ఆలస్యమై ఇంకా 18వ వారు దండయాత్రకు వెళ్ళలేకపోయాడు. అటువంటి కృష్ణుడిని ఒక కుర్రాన్ని జయించడానికి ఎందుకు నువ్వు వెనుకాడుతున్నావు కానీ వీడికి మతిపోయింది. ఏమిటి నేను ఈ మధ్యన భారతదేశం వెళ్ళలేదు, అందువల్ల నాకు తెలియలేదు. ఈ ఇరాన్ దండయాత్ర వల్ల మా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి నేను అక్కడికి వెళ్ళటం లేదు. అందువల్ల భారతంలో ఏం జరిగిందో తెలియదు. ఏమిటి, కృష్ణుడు అనే ఒక కుర్రవాడు పుట్టాడా? ఏళ్ల తరబడి వాడు అందరినీ చంపేస్తున్నాడా? కంసుడు పోయాడా? ఆశ్చర్యం, ఒక్కడు వాట్సాప్లో అయినా పట్టలేదు. ఇంతకీ ఆ కృష్ణుడు ఎటువంటి వాడు, ఎంత పొడుగుంటాడు, ఎంతలా ఉంటాడు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి 16 ఏళ్ళు నిండినవాడు అంటే ముక్కు పచ్చలారిన వాడు అయి ఉండాలి. ఇంకా మీసం సరిగ్గా రాకుండా కళ్ళతోడు పెట్టుకుని కాస్త పొడుగ్గా ఉన్నవాడు అయి ఉండాలి. అనగా నిజంగా నీకు కృష్ణుడు అంటే ఎవరో తెలియదా? అయినా అడుగావు కాబట్టి చెబుతున్నాను. ఆ కృష్ణుడి గురించి చెప్పడం నా వల్ల కాదు కదా, ఆదిశేషుడి వల్ల కూడా కాదు. ముందేమో రెచ్చగొట్టాడు కృష్ణుడిని ఎందుకు జయించలేదని. ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి వర్ణించమంటే పరమభక్తుడైపోయాడు ఈయన. కాలయవనా, ఆ కృష్ణుడి గురించి ఏం చెప్పమంటావు? ఉన్నదన్నట్టుగా చెప్పాలంటే నా పాండిత్య శక్తి చాలదు, అయినా వర్ణిస్తున్నాను విను. నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు. ఈ పిల్లనే అక్కడికి పట్టుకోమ్మ వల్లి, నీ దగ్గరికి పట్టుకోదేని. నా పురాణం కంటే దీని పురాణం ఎక్కువైపోయింది. ఈ చిన్న శ్రీకర్ని అక్కడ పట్టుకోండి, వెనక్కి వెళ్ళిపోమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా ఆ లోపల మాట్లాడుకుంటే నాకు ఇబ్బంది లేదు, వెళ్ళిపో. నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడున్నత దీర్ఘబాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు, కంఠ కౌస్తుభమణి పదకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, రాజా ఇంతింతవాడనరానివాడు, మెరసి ఏ దిక్కులందైన మెలగువాడు, పట్టనేర్చిన గాని లోబడనివాడు, తెలిసి ఏ దిక్కులందైన తిరుగువాడు. రాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వర్ణించడం చాలా కష్టమైన నాకు తెలిసినంతవరకు చెబుతున్నాను. నీలమేఘఛాయ శరీరుడు, నల్లని మేఘం ఎంత అందంగా ఉంటుందో అలా ఉంటాడు. ఆ నీలవర్ణాన్ని చూస్తే ఎవరైనా మోహితులై వెంట పడతారు. మోకాళ్ళ వరకు వేళ్లాడే చేతులు కలిగిన వాడు, ఆజాను దీర్ఘబాహులు వాడు అనమాట. సాధారణంగా చేతులు పొడుగ్గా ఉంటాయి కానీ మోకాళ్ళ దాకా ఉండవు కదా. జానువు అనే శబ్దమునకు మోకాలు అని అర్థం. ఆజానుబాహు అంటే మోకాళ్ళ వరకు ఉండే చేతులు కలవాడు. మీలో ఎవరికైనా వీలుంటే చూసుకుని ప్రయత్నించి నాకు కనపడితే చాలా సంతోషం. కూర్చున్నప్పుడు అందరి చేతులు మోకాళ్ళకి తగులుతాయి. కూర్చున్నప్పుడు కాదండోయ్ బామ్మగారు, నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే లోపల ఉన్నవాళ్ళు ఇప్పుడు లేస్తే బాగుండదు కానీ బయట ఉన్నవాళ్ళు పరీక్షించుకోండి. కావాలంటే లేచి నిలబడి ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, కాసిన మంచినీళ్ళని ఇచ్చి సత్కారం చేస్తాను. అందువల్ల ఆజానుబాహుడు అనే శబ్దమునకు అర్థం మోకాళ్ళ వరకు ఉన్న చేతులు కలవాడు. శ్రీకృష్ణుడి చేతులు అలా ఉంటాయి ఇక్కడ దాకా. ఉన్నత దీర్ఘ బాహువుల వాడు. చంద్రబింబంలో ఉంటుంది ముఖం.
చెవులకు మకర ఆకారంలో మొసలి ఆకారంలో ఉన్న కుండలాలు ధరిస్తాడు. మంచి ఘన కిరీటం ధరిస్తాడు. ఎర్రగా దొండపండుల్లో ఉంటాయి పెదవులు. సాధారణంగా రంగు వేయకుండా ఒరిజినల్గా ఎర్రగా పెదవులు ఉండడం కొంచెం కష్టం. అందుకే చాలామంది కలియుగంలో లిప్పు స్టిక్కు అని వేస్తుంటారు, మా 5 స్టిక్కులు. కానీ శ్రీకృష్ణుడు అలా కాదు, బింబాధరుడు. బింబము అంటే పండిన దొండపండు. మామూలుగా దొండపండు అనొచ్చు, కానీ పండిన దొండపండు అయితే కొంచెం ఇంకొంచెం ఎర్రగా ఉంటుంది. అందువల్ల పూర్వం పండిన దొండపండులా పెదవులు ఉంటే బింబ అధరము. పండిన దొండపండు అంటే అధరములు పెదవులు కలిగిన వాడు అనేవన్నమాట. బింబం అంటే గుండ్రంగా ఉండే సూర్యబింబం చంద్రబింబం కాదు. బింబం అనే శబ్దం వరకు మరొక అర్థం ఏంటి? దొండపండు. దొండపండులు లాంటి పెదవులు కలిగిన వాడు. ముత్యాల్లో ఉంటాయి దంతములు. సన్నగా సింహం నడుములో ఉంటుంది అన్నాడు. ఇంత పెద్ద పొట్ట వేసుకునే ఉండదు. ఇక అన్నిటికీ మించి కాకపక్షములు, గిరజాల చుట్టూ ఎత్తుగా ఉంటుంది ఆయనకి. పసుపు పచ్చని వస్త్రం ధరిస్తాడు. శ్రీవత్సము అనే ఒక పుట్టువత్స కుడివైపున ఉంటుంది. మెడలో కౌస్తుభమణి ధరిస్తాడు. రాజా, ఇంతెందుకు, ఇంత అని ఆయన గురించి వర్ణించలేము. ఇంతింత అని చెప్పడానికి వీలు కాని మహామహిమ కలిగిన వాడు. తన మహామహిమతో అన్ని దిక్కుల్లో తిరుగుతాడు, అన్ని చోట్ల కనబడగలుగుతాడు. పట్టుకోవడానికి మాత్రం చాలా నైపుణ్యం కావాలి. అంటే స్కిల్ ఉన్నవాడే ఆయన పట్టుకుంటాడు. పైకి పట్టుకోవాలంటే అంత తేలిక కాదని అర్థం వచ్చేలా చెబుతూనే, ఆయన పట్టుకోవడం అంటే పగ్గాలతోటి వలలు వేసి లేకపోతే శత్రువుల యొక్క సైన్యంతో పట్టుకోలేము. ఆయన్ని కేవలం భక్తితో మాత్రమే పట్టుకోగలము అని అంతరార్థం వచ్చేలాగా పట్టుకోవడానికి చాలా నేర్పు కావాలి, అప్పుడు దొరుకుతాడు అని పరిపరి విధాలుగా చెబుతూ ఉంటే పళ్ళు పటపట కొరికాడు యవనుడు. నారదా, నీవు చెప్పిన వాడు ఎంతవాడైనా అవ్వచ్చుగాక, యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేనియుం కాదనబోర మత్కలహ కర్కశ బాహుధను విముక్త నానా దృఢ హేమ పొంక కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వన్నికీలముల భస్మము చేసేదు తాపసోత్తమ. ఈ యాదవుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక, ప్రళయకాలంలో మృత్యుదేవత వంటి వీరుడైన అయి ఉండొచ్చు, యముడైన అయి ఉండొచ్చు. అయినప్పటికీ నేను భయపడను, రవ్వంతో కూడా భయపడను. యుద్ధరంగంలో నాకెదురుగా నిలబడి ఎవడైనా బాణాలు వేస్తే ముందు వాడి ధనుస్సు విరగ్గొట్టి ఆ తర్వాత కఠినమైన నా చేతులతో కొండలాంటి విల్లు పుచ్చుకుని ఆ వింటికి అగ్నిజ్వాలల వంటి పిడుగుల వంటి బాణములు సంధించి ఆ బాణాలతో వాడిని భస్మం చేస్తాను. నా బాణాలు పిడుగులు అన్నాడు, అందుకే పైనుంచి పిడుగులు పుడుతుంది. ఇందాక పిడుగుల వంటి బాణాలతో భస్మము చేసేదా, వాడిని బూడిది చేస్తాను. నా పరాక్రమం నీకు తెలియందేముంది, లక్షల మందిని చంపిన వాడిని. ఈ కుర్రాడు ఒక లెక్క, ఇప్పుడే బయలుదేరుతున్నానని నారదుడికి వీడుకోలు పలికి అక్షౌహిణి సైన్యంతో, ఈ దిక్కుమాలని యవన సైన్యంతో బయలుదేరాడు. పిచ్చిగడ్డం, బోడిగుండులతో, ఎర్రని రాగి మేసాలతో, వికృతాకారంతో ఉన్న ఆ దుర్మార్గుడు పెద్ద గుర్రం ఎక్కి వెనక మిగతా వాళ్ళు కూడా ఒంటెల మీద గుర్రాల మీద ఎక్కించుకొని ఎడారుల నుంచి బారులు తీరుతూ ఇదిగో మధురా నగరం దగ్గరకు వచ్చారు. నెల్లాళ్ళు ఏకధాటిగా ప్రయాణం చేసి వచ్చేసారు వాళ్ళు. అలా వచ్చి మధురా నగరాన్ని చుట్టుముట్టగానే వెంటనే కృష్ణుడు బలరాముడిని పిలిచాడు. కోట తలుపులు మూయించేయి, లోపలికి ఒక్క ఏక్ కూడా రాకూడదు అనగానే, ఏమిటి వాడితో యుద్ధం చేయక బెదిరిపోవడం ఏమిటన్నాడు బలరాముడు. అన్నయ్య, నీకు ఒక రహస్యం చెప్పాలి. ఏ జరాసంధుడు అయితే చావు కొట్టి చెవులు మోస్తాం, వీడు అలాంటి వాడు కాదు. గర్గాచార్యుడు వీడిని సృష్టించాడు. యాదవుల చేతిలో చావు లేని వరం వల్ల పుట్టాడు వీడు. కాబట్టి మనం వాడితో యుద్ధం చేసినా మన వల్ల వాడు చావని వరం వాడుకుంది కాబట్టి వాడిని చంపలేం. ఇప్పుడు రావణుడు ఉన్నాడు, మానవుల చేతుల్లోనూ వానరాల చేతుల్లోనే చస్తాడు కాబట్టి రాముడిగా అవతరించవలసి వచ్చింది భగవంతుడు, వాడికి ఆ వరం ఉంది కాబట్టి. అందువల్ల వరం ఉండడం వల్ల యాదవ వంశంలో పుట్టిన నీవు నేను వాడిని చంపలేం. వాడిని చంపడానికి ఎవడో ఒకడు పుట్టాడు, అదేదో నేను చూసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, తీరా వాడు నగరంలో ప్రవేశించి యుద్ధం చేస్తే మన చేతిలో వాడు చావడు, కానీ వాడి సైనికులు మన వాళ్ళని చంపేస్తారు, మన వాళ్ళకి ప్రమాదం వస్తుంది. అందుకే కోట తలుపులు మూసేయి అన్నాడు. అలా మూయించి ఆ కోట తలుపులు ఎవడు పగలగొట్టలేడు, పైకి ఎక్కలేడు. కాబట్టే మూయించిన తర్వాత ఏం చేశాడు, రివ్వున మధురా నగరంలో మాయమై
సముద్రం దగ్గరకు వచ్చాడు, పశ్చిమ సముద్రం దగ్గరకు వచ్చాడు. దాన్ని ఇప్పుడు అరేబియా సముద్రం ఉంటున్నాం కానీ గుజరాత్లో అసలు పేరు పశ్చిమ సముద్రం. అక్కడికి రాగానే సముద్రుడిని పిలిచి, సముద్ర, ఈసారి నిన్ను బెదిరించడం లేదు. ఇదివరకు గురువుగారు అబ్బాయిని మన గట్టిగా బెదిరించాను, కానీ ఇప్పుడు నిన్ను అభ్యర్థిస్తున్నాను. నీ సముద్ర మధ్యంలో గర్భంలో నాకు 12 యోజనముల స్థలం కావాలి. యోజనం అంటే 8 మైళ్ళు, 12 ఎనిమిదిలు 96. 96 ఇంటూ 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం కావాలి అనగానే సముద్రుడు చుట్టూత సముద్రం ఉండేలాగా మధ్యలో ఒక ద్వీపం తేల్చాడు. ఈ ద్వీపం ఒకప్పుడు కుశస్థలీపురం అని పిలువబడేది. దాన్ని మనువులలో 5వ మనువు రైవతుడనే రాజు నిర్మించి పరిపాలించాడు. 5వ మనువు రైవతుడు పరిపాలించాడు దాన్ని. అది సముద్రంలో కలిసిపోయి కొంత భాగం మాత్రం కనపడేది, మిగతాదంతా సముద్రం పాలైపోయి శిథిలం అయిపోయింది. ఆ శిథిలములతో ఉన్నటువంటి ఆ ప్రాంతం తిరిగి కృష్ణుడికి ఇచ్చి చుట్టూత కందకంలాగా సముద్రాన్ని రక్షణగా సముద్రుడు పెట్టాడు. ఆ కుశస్థలీపురం పైకి వచ్చాక వెంటనే శ్రీకృష్ణుడు విశ్వకర్మ గారిని పిలిచాడు. విశ్వకర్మ, నీవు విష్ణువు యొక్క అవతారమే, అందుకే కోరుతున్నాను, ఈ ప్రాంతంలో అపూర్వ నగరాన్ని నిర్మాణం చెయ్యి. ఈ నగరంలో ఉన్నవాడు నన్ను తలుచుకుంటే ఏ మూల నుంచైనా వైకుంఠానికి వెళ్ళాలి. ఎత్ర ద్వారాణి సర్వతః తదేవ ద్వారకా అన్నారు. అంటే అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళడానికి అన్ని వైపుల నుంచి ద్వారములు ఉండాలి, అన్ని వైపుల ద్వారములు కలిగినది కనుక ద్వారక అన్నారు. అంటే ఏ వైపు చచ్చిపోయిన వాడైనా అటు నుంచి వాడు వైకుంఠానికి వెళ్ళచ్చు. అంతేగాని అందరూ ఎగ్జిట్టే తీసుకోకర్లా, అన్ని వైపుల ఎగ్జిట్స్ ఉన్నాయన్నమాట. అన్ని వైపుల ఎగ్జిట్ లేకపోతే ప్రమాదం వస్తే యజ్ఞమే వచ్చి పట్టుకుంటుంది. అందువల్ల అన్ని వైపుల ద్వారములు ఉండడం వల్ల దాన్ని ద్వారక అంటారని ఇటు పద్మపురాణము కాశీఖండంలో కూడా చెప్పారు. అలాంటి నగరం నిర్మించమనగానే విశ్వకర్మ గారు అద్భుతమైన నగరం నిర్మించాడు. ఒక్కొక్క వీధి ఎంత విశాలంగా ఉందిట. ఒక వీధిలో ఒక్కొక్క చోటేమో 8 ఏనుగులు పక్క నిలబడి నడవచ్చు అనమాట. 8 ఏనుగులు వరుస క్రమంలో వెళ్ళొచ్చు. ఏనుగులు లారీల కంటే ఏనుగులు భారీగా ఉంటాయండో. లారీయా ఏనుగు భారీయా అంటే ఆనాటి ఏనుగులే భారీలు. ఇప్పుడు ఏనుగులు పీనుగులు, తిండి సరిగ్గా లేక ఆ జూల్లో పెట్టి చంపేస్తారు వాడిని. వాటికి కడుపు నిండా పెట్టరు. వాళ్ళంతా మీలాంటి మంచివాడు ఏంటి, ఇంటికి వచ్చిన వాళ్ళకి కావలసిన బూరెలు గారెలు పులిహార పెట్టడానికి. వాటికి ఏదో పెడతారు బతకడానికి. ఒక పులి 80 కేజీలకి తక్కువ కాకుండా మాంసం తింటుంది 2 రోజులకు ఒకసారి. రోజు తిందట పులి. మళ్ళాగా బ్రేక్ఫాస్ట్లు, కాఫీలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు, తర్వాత ఏమో స్నాక్స్, ఆ తర్వాత మళ్ళీ రాత్రికి డిన్నర్లు, ఇవేముండవు వాటికి. పాపం పులి 2 రోజులకు ఒకసారి తింటే చాలు, 3 రోజులకు ఒకసారి చాలు. వాటికి గ్యాస్ ట్రబుల్ రాదండి. మాయిదారి గ్యాస్ ట్రబుల్స్ అన్నీ దిక్కుమాల మానవులకే తప్ప పులులకి సింహాలకి గ్యాస్ వచ్చి ఎక్కువ అండం కానీ కంగారు పట్టంగా చూసారు లేవు, శుభ్రంగా ఉంటాయి అవి. మాంసం దొరికితే చాలు. అది 80 కేజీలు తినే పులికి ఈ జూలో వాళ్ళు రోజుకి 10 కేజీలు 20 కేజీల కంటే పెట్టరు. ఈ 10 కేజీలు కూడా ఒక్కోసారి పెట్టాడు పాపం. వాటిని బాగా డొక్క మార్చేస్తారు. అందుకే అలా ఏడ్చేయి. అడవుల్లో తిరిగే పులి పట్టుకుంటే ఆవుని గొంతుకలా పట్టేసి కింద లాగేసి దాని మాంసం చీల్చి తినేస్తుంది. తెలుసుగా మీకు? అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే మంచి అడవి ఏనుగులు విశాలంగా ఉంటాయి. అటువంటివి 8 ఏనుగులు తిరగలిగే వీధులు కొన్ని, 4 ఏనుగులు తిరగలిగే వీధులు కొన్ని మినిమం ఉన్నాయట. మినిమం సన్న సందు అంటే అర్థం ఏంటనమాట, 4 ఏనుగులు. అటువంటి విశాలమైనటువంటి వీధులు. మళ్ళీ ఇళ్లల్లో నుంచి బయటికి రావడానికి విశాలమైన ద్వారాలు. ఆ ద్వారాలు కూడా లోపలికి ఏనుగులు వెళ్ళిపోవచ్చు. బేస్మెంట్లోకి కారు రావడం కాదు, పై ఫ్లోర్లోకి కారు తీసుకురావడం కాదు. ఏనుగులతో అంతస్తులు పైకి ఎక్కచ్చట. ఆ భవనాలు కూడా ఎలా కట్టారు అక్కడ. ఒక్కొక్క భవనం పై అంతస్తులో ఉన్నవాడు చంద్రుణ్ణి గుడ్డతో తొడవచ్చట. అక్కడ ఆడవాళ్ళు తమ చీర చెంగుతో చంద్రబింబమును తుడుస్తున్నారా అన్నంత ఎత్తుగా ఉన్నాయన్నారండి. అంటే పూర్వం ఆడవాళ్ళు చీర అని ఒకటి కట్టుకునేవారు. ఆ చీరకు చెంగు ఉండేది. ఆ చెంగుతోటి చంద్రబింబాన్ని ఇలా తుడిచేవారు. అన్నట్టుగా ఉందంటే బిల్డింగ్ ఎంత ఎత్తుందో ఆలోచించండి.
సాధుద్వార కవాట కుడ్యవలభీ స్తంభార్గళ గేహళి వీధి వేది గవాక్ష చత్వర రథ వేస్మ్య ప్రఘాణ ప్రప సౌధాట్టాలక సాల హర్మ్య విసిక సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణి స్నిగ్ధంబులై అప్పురిన్. ఆ పురంలో పెద్ద పెద్ద తలుపులు, నగిషీలు చెక్కిన బంగారపు రేకులతో ఉన్న తలుపులు, విశాలమైన వీధులు, పెద్ద పెద్ద కిటికీలు, మళ్ళీ ఆ కిటికీల్లోంచి దోమలు రాకుండా ఉండడానికి ఆ మెషలు ఇవన్నీ పెట్టారు. ఎక్కడ చూసినా ఇంటి చుట్టూతో 4 వీధులు ఉండేటువంటి, అంటే చౌరాస్తా జంక్షన్స్ ఉన్నాయి. లోపలికి ధారాళంగా వెలుతురు వస్తుంది. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు వెలుతురు మీద పడకుండా, కళ్ళ మీద పడకుండా ఉండే అందమైన పరదాలు ఉన్నాయి. ఈ విధంగా అనేక సౌకర్యములతో మురికి నీరు జాగ్రత్తగా ప్రవహించి ఊరి చిట్ట చివర ఓ పెద్ద కుండంలో చేరేలా పెట్టారట డ్రైనేజ్ అంతా. అందులోకి వెళ్ళిన ఈ మురుగునీరు, ఈ మలమూత్రాలు అన్నీ శుద్ధి అయిపోయి మంచి నీరేమో సముద్రంలో కలిసేటట్టు, ఈ చెత్త ఏమో కంపోస్ట్ అయిపోయి మొక్కల్లోకి వేసేటట్టు పెట్టారు. ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ వాడారో ఆలోచించండి. అసలు వాళ్ళవి నిజమైన నాగరికత అంటే అంత నాగరికతతో కూడిన భవనాలు కట్టారు. ఏ ఇంటిలో చూసినా కనీసం 1000 ఏనుగులు మొయ్యగలిగే నవరత్నాలు, బంగారానికి తక్కువ కాకుండా ఉన్న సంపద ఉన్నది. ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే బంగారపు షాపు, దుబాయ్లో మాల్స్ ఉంటాయి, గోల్డ్ షాపులు, ఒక్కొక్క షాపు నడుస్తుంది అన్నట్టుగా నడిచేవన్నమాట. ఇప్పుడు మెడలో గట్టిగా గొలుసులు ఎక్కడ ఉన్నాయి? 4 గొలుసులంటే ఒక గొలుసు గురుగారు తీసుకుందాం అనుకుంటే ఎవడు చూసినా పిసిరు కొట్లో ఒక్కొక్క గొలుసు వేసుకొస్తున్నారు. ఏదో 10 గొలుసులు వేసుకుంటే 12వ గొలుసు అడగచ్చాయి. ఇంట్లో లేక కాదు, లాకర్లో దాచేస్తుంటారు. ఎందుకైనా మంచిదని. కానీ అసలు చెప్పచ్చేదంటే అందరూ అంతంత సంపదలతో ఉన్నారు. 7 వారాలు నగలటండి, భుజకీర్తులు, మెడలో కంఠాభరణాలు, నడుముకి వడ్డాణం. అసలు వడ్డాణం పట్టుకుంటే బరువు, ఆ బరువు కూడా మోసేవారు వాళ్ళు. మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా కూడా సువర్ణాభరణాలు లేకుండా వెళ్ళేవారు కాదు. అటువంటి సంపదలతో ఉన్నది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ పండితులు కాదు. ఆ ఊళ్ళో సామాన్యుడు పని చేసుకునేవాడితో బ్రహ్మదేవుడు కూడా వచ్చి వాదించలేడంటే ఆలోచించండి. బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడు కాక బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనులు బ్రహ్మ చిక్కుపరుపరి చర్చనన్నారు. బ్రహ్మగారు భయపడి ఈ ఊళ్ళో వాళ్ళతో వాదిస్తే నా పరువు పోతుంది, వీళ్ళే పండితులు, వీళ్లతో వాదిస్తే ఓడిపోతానని వాదనకి రాడు. కానీ వాదనకు వస్తే అక్కడ ఉన్నటువంటి మహానుభావులైన పండితులు బ్రహ్మని కూడా ఓడించగలరు, అంత గొప్పవాళ్ళు. ఇంకా వీరులు పరశురాముడితో యుద్ధం చేయగలరు. ఇక ఆ ఊళ్ళో వర్తకులు ఉన్నారు, మామూలు వర్తకులు కాదట. కుబేరుణ్ణి ఎన్ని కోట్లు కావాలి అప్పు అంటారట, కుబేరుడికి అప్పిస్తారట. వాళ్ళు ఒక్కడు దొరికితే మా సత్యనారాయణ స్వామి గుడి ఇంతకాలం పట్టదు, ఈ పాటికి అయిపోయేది. అంతటి గొప్ప వర్తకులు ఉన్నారు అక్కడ. ఇంకక్కడ రైతులు వాళ్ళు పండించిన పంటతో ఆది భిక్షువైన శివుడు జీవితంలో భిక్షం ఎత్తుకోకుండా అంత అన్నం పెట్టగలరట. ఆది భిక్షువు భిక్షాటన కూడా తొలగించగలరు. ఇలా అందరూ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. అటువంటి నగరాన్ని బాగా నిర్మాణం చేయించాక శ్రీకృష్ణుడు మెచ్చుకుని చాలా వర్ణించారు. అదంతా చెబితే ఓ ఏడాది పడుతుంది. మళ్ళీ మథురా నగరంలో ప్రత్యక్షమయ్యాడు. అందరినీ పిలిచాడు, సమావేశపరిచాడు. ఇళ్లల్లోంచి వచ్చి అక్కడ వాళ్ళకు పెద్ద సభాభవనం ఉంటే ఆ సభాభవనంలో చేర్చి, ఇంక ఈ రోజు నుంచి మనకి మధురకి చీటీ ఇచ్చేశాను, చెల్లు చీటీ ఇచ్చేశాను. మధురతో మనకి రుణం తీరింది. ఈ కాలయవ నుండి జయించాలంటే మధురలో మీరు ఉండకూడదు. అందువల్ల మిమ్మల్ని అందరినీ యూపీ నుంచి గుజరాత్కి మారుస్తున్నాను. ఈ మధురా నగరం నుంచి ద్వారకా నగరానికి మిమ్మల్ని పంపించేస్తున్నాను. మంచివాడు ఎక్కడ ఉంటే అక్కడే మన ఊరు. ఏపీలో ఉంటేనే, సింగపూర్లో ఉంటేనే, హైదరాబాద్లో ఉంటేనే, రంగపూర్లో ఉంటేనే, అవునా? మన మంచి నోరు మంచిది, ఊరు మంచిది అవుతుందన్నారు. మిమ్మల్ని అందరూ అక్కడ పట్టుకుపోతాను. అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. వెంటనే అందరూ అలా కళ్ళు మూసుకోగానే కళ్ళు మూసి మళ్ళీ తెరవండి అన్నాడు. తెరిచి చూస్తే అందరూ తలో ఇంట్లో ఉన్నారు. ఎంత సుఖం అండి అది. అపార్ట్మెంట్ ఎక్కడుందో వెతుక్కోవడం, లోన్లు వెతుక్కోవడం, సంతకాలు పెట్టడం, వాడు ఇవ్వడం, గృహప్రవేశాలు, మళ్ళీ అందులో ఇరుగ్గు పట్టక నానాయాతన పట్టి ఇవేం లేవు. హాయిగా కన్ను మూసి తెరిచేలోపు అందరికీ ఒక్కొక్క అద్భుతమైన బిల్డింగ్. ఏ బిల్డింగ్ చూసినా 78 అంతస్తులకు పైన ఉన్నాయట. పై అంతస్తులోకి ఎక్కడానికి నడిచెళ్ళక్కర్లా, వాటికి కూడా లిఫ్ట్లు ఉన్నాయి ఆ రోజుల్లో.
పెద్ద ఇనప గొలుసు ఉండేదిట. ఆ తాడులా చేత్తో తిప్పుతూ ఉంటే కిందనవాడు ఓ తొట్టు ఉండేది, ఆ తొట్టులో కూర్చున్నవాడు పైకి వెళ్ళిపోవచ్చు. 40వ అంతస్తులోనేమో హేమగారు, 40వ అంతస్తు అవతల బిల్డింగ్లోనేమో మన భార్గవి ఉన్నారట. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. అందుకని వాళ్ళిద్దరూ తలుపులు తీసుకుని ఎదురుగుండా గొట్టం పెట్టుకుని మాట్లాడుకునేవారు. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళాలంటే వాళ్ళకి హౌరా బ్రిడ్జి ఉండేది. ఈవిడ వెళ్ళి ఆవిడకి కాఫీ ఇస్తే ఆవిడ వచ్చి ఈవిడికి టీ ఇచ్చేది. పావని గారు అందరికీ భోజనం పంపాలనుకోండి, భోజనం పంపడానికి అందరిళ్ళకి వెళ్ళక్కర్లా, ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళడానికి ఒక గొట్టం ఉంటుంది. ఈ గొట్టంలో వేస్తే ఆహారం అక్కడికి వెళ్ళిపోయేది. ఎన్ని రకాల సౌకర్యాలు. అందుకని నా ఉద్దేశంలో ద్వారకా నగరానికి పోవాలనిపించింది. ఇప్పుడు కుదరదు కాబట్టి ఈ జన్మలో నేను వైకుంఠానికి పోదాం అనుకుంటున్నాను. నాతో వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు మిగతా రోజులు కూడా భాగవతం వినండి, వద్దనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చోండి. మరొక రిక్వెస్ట్ అమ్మాయి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, నాకంటే ముందు వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు నా సీట్ నాకు కట్టే పెట్టండి, మీరు అందులో కూర్చోరండి. నేను వెళ్ళాక మాత్రం మీ అందరి పేర్లు ఇక్కడ 63 మంది గోత్రనామాలతో నాకు లిస్ట్ ఇచ్చారుగా, ఈ లిస్టులో వాళ్ళ పేర్లన్నీ విష్ణువుకి చెబుతాను. ఇదిగో వీళ్ళ పేరు ఇది, ఈ అమ్మాయి స్నిగ్ధ, తన భాను, ఈవిడ అని అన్ని పేర్లు రాసి వాళ్ళ సీట్లు అట్టే పెడతాను. నేను కొంచెం మంచివాడినే, అందువల్ల మీ సీట్లు మీకు వైకుంఠంలో అట్టే పెడదాం. గోవిందా. ఈ విధంగా అందరూ అక్కడ చేరారు. ఒక్కడు చెప్పారుగా, ఒకడు ఉంటాడు, ఎవడో కృష్ణుడు కళ్ళు మూసుకోమన్నాడు, ఏం జరుగుతున్నాను ఇలా దొంగ చూపులు చూసేట. వాడు ఒక్కడే మధురలో ఉండిపోయాడు. వాడు బిల్డింగ్కి లాభయాత్ర పడి, ఎందుకంటే యుద్ధం అయ్యేదాకా బయటికి కదలడానికి లేదు కదా, అందువల్ల ఆ మధురలో వాడు ఒక్కడే ఒంటరిగా ఉండిపోయాడు. నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఎయిర్పోర్ట్లోకి వచ్చిన వాడిని బోర్డింగ్ పాస్ అవ్వకుండా గింటేసినట్టుగా వాడు ఒక్కడు ద్వారకలో ఉండిపోయాడు. 1.5 ఏళ్ల దాకా వెళ్ళలేదట. ఈ లోపల పెళ్ళాం బిడ్డలంతా వెళ్ళిపోయారు, కానీ వీడు ఒక్కడే ఇంట్లోకి వచ్చిన అయ్యో మా ఆవిడ ఏం చేస్తుందో అనుకుని నానా బాధ పడవలసి వచ్చింది. అందువల్ల ఎప్పుడు గురువులు ఏదైనా చెబితే చెప్పింది చెప్పినట్టు చేస్తే హాయిగా పెడతారు, లేకపోతే ఇంట్లో పడి ఉంటారు అని నేను అనలేదు, భాగవతంలో అన్నారు. ఇప్పుడు అందరినీ పంపాక శ్రీకృష్ణుడు ఒంటరిగా ఇంకా మధురుడు ఆయన ఒక్కడే మిగిలాడు కనుక సింహద్వారం రాజద్వారం తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికి నెల్లాళ్ళు దాటిపోయింది ఈ నగరాన్ని చుట్టుముట్టి కాలయవనుడికి. వాడికి మండిపోతుంది, తలుపులు తీరు, యుద్ధం చేయరు, ఇదేమి గొడవరా, బయట కూర్చునేమో మనం ఫుడ్ తెచ్చుకోలేక వస్తున్నాం అని. ఇప్పుడు తలుపులు తెరవగానే అందరికీ హుషారు వచ్చింది. ఎందుకంటే ఆ తలుపులు అంత గట్టి పెట్టే తలుపులు పగలగొట్టుకుని వెళ్ళలేరు, కోట గోడలు ఎగబాకలేరు, లోపల వాడు బయటికి రాడు. చూద్దాం, ఆహారం అయ్యాక వాళ్లే తలుపు తీస్తారులే అని హర్మూజుని ఇరాన్ మూసేసినట్టుగా వాడు మూసుకు కూర్చున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు తలుపు తీయగానే అమ్మయ్య ఎవడోహోడు వస్తున్నాడరా, ఇప్పుడు ఈ నగరాన్ని ధ్వంసం చేద్దాం అనుకుంటూ యవనుడు కోట సింహద్వారం కేసి చూశాడు. కాలినడకన శ్రీకృష్ణుడు అక్కడే మెడలో ఒక దండ వేసుకుని ఏ ఆయుధం లేకుండా అలా మెల్లిగా నడుచుకుంటూ కులాసాగా వస్తున్నాడు పైగా. దాంతో వాడికి ఆశ్చర్యం కలిగింది. పక్కన మంత్రులు ఉంటారుగా, కంత్రి వాళ్ళు, కంత్రులు, వాడు మంత్రులు కాదు, వాళ్ళతో అన్నాడు అనమాట, మంత్రులారా, హితులారా, సామంతులారా, పురోహితులారా, ఏం విచిత్రం ఇది, కూడా ఒక్క సైనికుడు కూడా లేకుండా వీడెవడో ఒంటరిగా వస్తున్నాడు, ఏవి యుద్ధానికి వస్తున్నాడా లేకపోతే చావడానికి వస్తున్నాడా, ఇది విచిత్రంగా ఉంది. కోట తలుపులు తీసుకుని ఇంత నిర్భయంగా ఒక్కడే వస్తున్నాడంటే ఇది ఆశ్చర్యమే. కరి సంఘం బుల్లు లేవు, వాడు కూడా ఏనుగులు లేవు, రావు తొరగౌఘంబుల్, పోని గుర్రాలున్నాయా, గుర్రముల సమూహము లేదు, రథౌరాతముల్ పరిసర్పింపవు, కూడా రథముల మీద ఎక్కి యుద్ధం చేయడానికి వచ్చే సైనికులు లేరు, చుట్టూ రథములు లేవు, రారు సూరులు, వెంట వీరులు లేరు, ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరము పోనడు, పోని ఆయా కూడా ఎవరూ లేకపోయినా కనీసం యుద్ధానికి వచ్చేవాడి చేతిలో ఒక ఆయుధమైనా ఉండాలి. ధనుస్సు లేదు, బాణాలు లేవు, ఖడ్గం లేదు, కవచం లేదు, గద లేదు, ఏ ఆయుధము లేదు. చక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కండది నిర్గమిల్చే నగరద్వారం బునన్ కంటిరే. నల్లని మేఘం మెరుపు తీగితో వచ్చినట్టుగా, మేఘం నల్లగా ఉంటుంది, అందులో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, మెరుపుతో కూడిన మేఘమా అన్నట్టుగా ఆ నల్లని వాడొకడు బయటకు వచ్చాడు. అతడు మేఘంలో ఉంటే అతని మెడలో
ఒక మాల ఉన్నది, వనమాల. దండేమో మెరుపు తీగలా ఉందిట. ఆ దండ పసుపు పచ్చని పువ్వులు, ఎర్రని పువ్వులు ఇవన్నీ ఉండడం వల్ల మెరుపు తీగలా ఉంది. దండ వేసుకున్న వనమాలి ఒకడు వస్తున్నాడు. వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎన్నాళ్ళయింది మనం ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి, ఎన్నాళ్లలో ఒక్కడైనా లోపల నుంచి యుద్ధానికి బయటకు వచ్చాడా? కనీసం సంధి అన్నాడా? భయపడుతున్నాం బాబోయ్ అన్నారా? ఏమీ లేదు. మూసుకు కూర్చున్నారు తలుపులు. ఇప్పుడు వీడొక్కడే నిర్ముక్తాయుధుడు ఏగుదించాడు. ఆయుధం లేకుండా ఒంటరిగా టీవీగా నిర్భయంగా శాంతంగా అందంగా నడిచి వస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? నన్ను ఓడించడానికి ఒంటరిగా ఎలా వస్తాడు? పైగా వచ్చేవాడు ఆయుధం లేకుండా వచ్చాడంటే ఓడించడానికి అయ్యి ఉండదు. మరి ఇంక దేనికి అయ్యి ఉంటుంది? బహుశా తలుపులు నెల్లాళ్ళ నుంచి మూయటం వల్ల లోపల ఆహారం అయిపోయి ఉంటుంది. బాబోయ్ ఫుడ్ అంటున్నాడా? లేక మాతో సంధి చెయ్యండి అని పలకడానికి వస్తున్నాడా? శ్రీకోరియో డబ్బు లేదో ఏడుస్తున్నాం అని ధనం కోసం వచ్చాడా? ఏదో ఉంది కారణం. ఏదో కారణం లేకుండా ఒంటరిగా వీడు రాడు. నేను వీరుణ్ణి, నాకు పౌరుషం ఉంది. ఒంటరిగా ఆయుధం లేకుండా వస్తున్న వాడి మీదకి ఆయుధంతో యుద్ధానికి వెళ్ళను. నడిచొస్తున్న వాడితో నేను నడిచి వెళ్ళి అవసరమైతే మల్ల యుద్ధం చేసి పట్టుకుంటాను. అంటే ఆ రోజుల్లో కాలయవనుడు గర్గాచార్యుడు సృష్టి అవటం వల్ల ధర్మం ఉందండి వాడిలో. కాలయవనుడిలో ధర్మం ఉంది. ఇప్పటికి మళ్ళీ దొంగ యుద్ధాలు కాదు. ఇది మన పాత బస్తీ దరిద్రపు కల్తీ సరుకు కాదు. ఈ పచ్చి తొరకాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు వాళ్ళు అప్పట్లో కొంత ధర్మంగా యుద్ధం చేసేవారు. అందుకని ఈతడితో ఒంటరిగా పోరాడడానికి వెడుతున్నాను నేను అని గుర్రం దిగాడు. మంత్రులు అన్నారు ఒంటరిగా వద్దండి మేము వస్తామంటే, నా అంతటి వీరుడు ఒక కుర్రాడు నల్లాడు ఆయుధం లేకుండా వస్తుంటే వాడి మీదకి ఆయుధంతో ఎలా పెడతాడు అని శ్రీకృష్ణుడికి ఎదురుగా వెళ్ళాడు. సనక సనందనాది యోగులకు కూడా ఎదురుగా వెళ్ళని కృష్ణుడు వాడికి ఎదురుగా వచ్చాడట. అది వాడి అదృష్టం. కృష్ణుడు అలా వాడి దగ్గరికి వస్తూ ఉంటే ఆగి ఒక్క 5-6 అడుగులు దూరం దాకా రానిచ్చి 1, 2, 3 అని పలికి పరిగెత్తడం మొదలెట్టాడు. పరుగు పందెం 1, 2, 3 అనగా రన్నింగ్ రేస్ మొదలెడతారే అలా పరిగెడుతూ ఉంటే ఆ యవనులంతా ఇలాగే పక్కపక్కన నవ్వారు. ఇంకా కాలయవనుడైతే వికవిక నవ్వాడు. నవ్వేమన్నాడు? యాదవా, నీవు ఇంతటి పరాక్రమవంతుడు అని తెలియక తెగ పొగిడేశాడు నారదుడు. ఇదే నీ బతుకింత చేసి, అసలు నాతో యుద్ధమే లేకుండా చూసి చూడగానే పరిగెడుతున్న నువ్వు యుద్ధరంగంలో అడుగుపెట్టి వీరుల్ని ఓడించావంటే నమ్మలేకపోతున్నాను. యదువంశోత్తమ పోకు పోకు రణమీన్ అర్హంబు కంసాదులం కథనక్షోణి జయించితీవని సమిత్కామంబునం వచ్చితిల్ విదిత ఖ్యాతులు వీడు బోవ అరికిన్ వెన్నిచ్చి ఈ భంగినేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుందుమి. ఓ యాదవంశోత్తమ, మీ వంశం చాలా గొప్పదని, నీవు మహావీరుడవని, కంసాది మహావీరులను యుద్ధంలో జయించావని చెబుతూ ఉంటే నేను విన్నాను. నువ్వేమో అసలు నన్ను చూడగానే అసలు ఏ యుద్ధము లేదు, ఒక మాట లేదు, మంతి లేదు, పారిపోవడం మొదలెట్టావు. ఇలా పారిపోయే పిరికివాడివి నీవు కంసుణ్ణి చంపావా, జరాసంధుణ్ణి ఓడించావా? ఇదంతా నాకు నమ్మడానికి శక్యంగా లేదు. మహావీరుడైన వాడు శత్రువుకి వీపు చూపించకూడదట. యుద్ధంలో వెన్ను చూపించకుండా యుద్ధం చేయాలని శాస్త్రం. నువ్వేమో వెన్ను చూపి పారిపోతున్నావు. నగరం అంతా నాకు అప్పగించి పారిపోతే నీకు అపఖ్యాతి రాదా? రాజులు ఇలా పారిపోతారా? నువ్వు రాజమాతృడివే అంటే నిజంగా రాజువు కూడా కాదని వాడి ఉద్దేశం. కానీ రాజమాతృడు అనే శబ్దానికి నువ్వు రాజులకు అతీతమైన పరబ్రహ్మవి, రాజాదిరాజువి అని అర్థం. అలా తెలియకుండా తిడుతూ పొగుడుతున్నాడు. వైగుణ్యంబు వచ్చుంజుమి అంటే ఒక అర్థం ఏంటి? నీకు అపఖ్యాతి వస్తుందని. రెండోది గుణములు లేని వాడిని నిర్గుణుడు అంటారు. వైగుణ్యం అంటే నీవు నిర్గుణ పరబ్రహ్మవేనా అన్నాడు అనమాట. ఇలా పలికి ఆగు ఆగు అన్నాడు. కానీ కృష్ణుడు ఆగకుండా వీరుంటే పట్టుకో, ప్లీజ్ క్యాచ్ మీ, టచ్ మీ అంటూ పరిగెత్తడం మొదలెట్టాడు. ఈయన ముందు ఆయన వెనక పీటీ ఉషా అశ్విని నాచెప్ప, పీటీ ఉషా అశ్విని నాచెప్ప పరిగెత్తినట్టు ఒకడు వెనకాతలు ఒకడు పరిగెత్తడం మొదలెట్టారు. వాడేమో మధ్య మధ్యలో అరుస్తూ దొరకరా బాబు దొరకరా, ఇది పరిగెడుతున్నావు, బాగా పరిగెడుతున్నావు, నేను యుద్ధం చేయగలిగాని పరిగెత్తలేను అంటూనే వెంటబడ్డాడు. విసుక్కోకుండా కసుక్కోకుండా మండిపోతూ ఏమైనా పట్టుకోవాలనే కోరికతో.
ఓయి యదువంశోత్తమ, ఈరోజు నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నిన్ను పట్టుకుంటాను, నీవు చేప రూపం ధరించినా పట్టుకుంటాను అంటే వాడికి తెలియకుండానే మత్స్యావతారాన్ని ఎత్తాడు. తాబేలి పర్వతం కింద దాక్కున్నా పట్టుకుంటాను, పంది రూపంలో ఉన్న పట్టుకుంటాను, సింహరూపం ఎత్తినా పట్టుకుంటాను, బ్రాహ్మణ రూపం ధరించినా పట్టుకుంటాను, అగ్రజన్మహలిక శ్వేటాకృతులు దాల్చినన్, అగ్రజన్ముడు అంటే పరశురాముడిగా, హలిక నాగలి ధరించిన అంటే బలరామ అవతారం అన్నమాట, క్షత్రియ అవతారం ధరించిన, శ్వేటాకృతి అంటే గుర్రం ఎక్కి తిరిగే రౌతు కల్కి అవతారం ధరించిన, నువ్వు ఏ రూపం ధరించినా నిన్ను పట్టుకుంటాను, బలిదండం విలసిల్లినన్, బలిచక్రవర్తి యొక్క అండలో నిలిచిన అంటే వామన అవతారం, అక్కడ నిలిచినా సరే నిన్ను పట్టుకుంటాను అని పలుకుతూ మొత్తం మీద విసుక్కోకుండా వెడుతూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి వాడికి విసుకొచ్చేదిట, ఇంకా పరిగెత్తలేవురా, వీడు దొరకడరా, వెనక్కి పోదాం అనుకున్నప్పుడు కృష్ణుడు 2 చేతుల మధ్యలో కనపడేవాడు. అలే బలి దొరికాడరా అని అలా నొక్కపోతే మళ్ళీ ఇక్కడ మాయమే అక్కడ కనపడేవాడు. అంటే వీడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా దొరికినట్టు దొరికి కవ్వించి మొత్తం మీద ముందుకే పరిగెత్తాడు. ఎక్కడి ద్వారక అక్కడ నుంచి వాడిని 24 మైళ్ళు పరిగెత్తించేట ఏకంగా. అలా రోజు పరిగెడితే ఆరోగ్యం, బాగా పరిగెడితే ఏమవుతుందన్నమాట, ఇలాగా లిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కాదు, అక్కడెక్కడో చాచు కాంగు నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చిన వాడికి అప్పుడు అన్నం పెడితే మొత్తం వాడు ఒక్కడే తినేస్తాడు. అందువల్ల పరిగెత్తే వాడికి అన్నం పెట్టమన్నారు. మన వాళ్ళు ఏమవుతుంది అనమాట, ఎప్పుడు చూసినా లిఫ్టుల్లో వస్తున్నారు, దాంతో శరీరానికి వ్యాయామం లేదు, అందుకని 4 పూర్లు తినవలసిన వాడు 2 తింటాడు. ఈ విధంగా వాడిని పరిగెత్తించి వాడికి ఆయాసం వచ్చేలా చేసి, నీరసం వచ్చేలా చేసి 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 చివరికి ఒక భయంకరమైన ప్రాంతానికి వచ్చాడు. ఇప్పటికీ ద్వారకా నగరానికి దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో అది కనపడుతుంది. ఆ కొండ గుహ చాలా విచిత్రమైన గుహ, జాంబవంతుడి గుహ, ఇవన్నీ కనపడతాయండి. ద్వారక వెళ్ళినప్పుడు చూడండి, ఊరికే ద్వారక వెళ్ళామో వచ్చామో దండం పెట్టుకున్నామో అయిపోయింది అన్నట్టు కాకుండా అన్ని ప్రదేశాలు చూడాలి. ఈతడలా పరిగెత్తి ఒక భయంకరమైన కేకారణ్యం దగ్గరకు వచ్చి అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండలో పెద్ద గుహ ఉంది. ఆ గుహలోకి వీడు చూస్తూ ఉండగా కృష్ణుడు లోపలికి వెళ్ళి మాయమైపోయాడు. ఇక కొండ గుహలోకి వెళ్ళాడు, వీడు దొరికాడు. ఇంక అందులోంచి బయటికి వెళ్ళడానికి వేరే మార్గం లేదని తెలుసు. అందుకని కాలయవనుడు పక్కపక్క నవి లోపలికి వచ్చాడు. లోపలంతా కటిక చీకటి, పెద్ద గుహ. ఆ గుహలో చీకట్లో ఎక్కడున్నావు కృష్ణ అని వెతుకుతూ వెతుకుతూ వెళితే కొంతసేపటికి కొంచెం వెలుతురు కనపడింది. అక్కడ పెద్ద దెమ్మ బండరాయి ఉంది. ఆ బండరాయి మీద జంక చర్మం వేసుకుని ఒక ఆయన గాఢంగా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న ఆయనకి పెద్ద గెడ్డం, వేసాలు, జుట్టు తెగ పెరిగిపోయి ఉన్నాయి అంటూ గొరకబెట్టి మరి నిద్రపోతున్నాడు. మధ్య మధ్యలో వీడికి మతిపోయింది. హమ్మ కృష్ణ, నువ్వు మాయావి అని విన్నాను కానీ ఇంత మాయావి అనుకోలేదు. నా కళ్ళ ముందు ఇంత దూరం పరిగెత్తుకొచ్చి ఈ కాసేపట్లో లోపలికి వచ్చి గడ్డాలు వేసాలు పెట్టుకుని వేషం మార్చేస్తావా, ఎంత మాయ ఇది అన్నాడు ఆయన. ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భీకర ఖడ్గత రక్షు సింహ శార్దూల విశేష దుర్గపథంబున పారు తెల్చి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగి నటిల్చిన పోవనిత్తునే. యుద్ధం చేయలేక పురుషాధమ మూఢ ఎంత దూరం పరిగెడతావా, నీవు పరిగెత్తడమే కాక నన్ను కూడా పరిగెత్తనిస్తావా, నన్ను ఇంత దూరం లాక్కొచ్చి భయంకరమైన సింహాలు, పులులు, ఎలుగుబంటులు ఇటువంటి జంతువులతోటి ముళ్ళ చెట్లతోటి కూడిన ఈ కేకారణ్యంలో ఈ కొండ దగ్గరకు వచ్చి కొండ గుహలో దూరి ఏమి ఎరగనట్టు గెడ్డాలు వేసాలు అంటించుకొని వేషం కూడా వేసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. ఇది నీ మాయ, నీవు మాయావివని ఎక్కడ ఎవరికి దొరకవని నారదుడు ముందే చెప్పాడు. ఆ చెప్పినది నిజమైపోయింది. ఇలా నిద్రపోతున్నట్టు నటిస్తే వదులుతాననుకున్నావా? ఇప్పుడు దొంగ నిద్రపోతున్నావు. ఈ దెబ్బతో శాశ్వతంగా నిద్రపుచ్చుతాను, నిన్ను నిద్రలోకి శాశ్వతంగా పంపుతాను రా, నిన్ను చంపకపోతే ఎవనుండే కాదు అనే దిక్కుమాల గడ్డం మేసం మెలేశాడు, జుట్టు లేదు కనుక. ఇలా పలికి అణుచు యవనుడట్టహాసంబు కావించి చెటుల కఠిన వజ్ర సదృశమైన వామపాదమెత్తి పారే తద్గుహం ప్రతిస్వనంబుని కూడా.
ఇలా పలికాడు, వికటాట్టహాసం చేశాడు, పాత సినిమాలో శ్రీరంగారావులాగా అన్నాడు. ఆ తర్వాత ఎగిరాడు, ఎడంకాలు ఎత్తాడు, నిన్ను ఎడంకాలతో తన్ని చంపాలరా అంటూ ఈ విధంగా వామపాదంతో ఎగిరి ఆ నిద్రపోతున్న వాడు డొక్కలో బలంగా ఒక్క తన్ను తన్నాడు. వాడు కృష్ణుడు అనే ఉద్దేశంతో, కృష్ణుడు మాయమైపోయాడని తెలియక ఆ నిద్రపోతున్నవాడే కృష్ణుడు అనుకున్నట్టు. కానీ వీడికి అనుమానం వచ్చింది, ఈ కాసేపట్లో గెడ్డం మీసాలలో వచ్చాయి, ఈ వయస్సు ఎలా మారిపోయింది. నేను చాలామంది ఆర్టిస్టులు చూశాను రా బాబు, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అన్నాడు కూడా. మా చిన్నప్పుడు కథ ఉండేదండి. అప్పట్లో మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఉండేవారు. ఎప్పుడో హిందీలో కథ అనమాట, రాతోన్ రాత్ దాఢీ లంబి అని కథ. ఆ కథ పేరేమిటి? రాతోన్ రాత్ దాఢీ లంబి, రాత్రికి రాత్రికి గడ్డం పొడుగ్గా పెరుగుతాని. ఒకప్పుడు మిలిటరీలో పనిచేసేటవాడు ఎవడో రిటైర్ అయ్యాక ఢిల్లీలో పెన్షన్ పుచ్చుకుంటూ హాయిగా ఒక ఇంట్లో బతికేవాడు. వాడికి పెళ్ళాం బిడ్డలు లేరు, నల్ల ముందు ఒకటి అలవాటు వాడికి, మిలిటరీ సొరకు కదా, బాగా వేసేవాట. ఓసారి వాడికి రాత్రి 9 గంటలకి మిఠాయి తినాలి, హల్వా తినాలనిపించింది. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని షాపులే, రాత్రి పగలు తేడా లేదు. కానీ ఆ రోజుల్లో వాడికి 1950 ఆ కాలంలో ఢిల్లీలో అరుదుగా ఎక్కడో మిఠాయి షాప్ ఉండేది. రాత్రి 8 అయితే కొట్లు మూసేవారు. ఇంతెందుకు 1979లో కవాడిగూడలో చదువుకున్నాను ఒక ఏడాది నేను. రాత్రిపూట పొరపాటున 7 దాటితే ట్యాంక్ బండి మీద భయం వేసేదండి. మలక్పేట అసలు ఏం లేదు, దోమలు భయంకరం, మనుషులు ఉండేవారు కాదు. ఆ కాలంలో 79వ సంవత్సరంలో చిన్నపిల్లాడిగా నేను అక్కడ 8th క్లాస్ ఏదో చదువుతున్నాను, 8th 9th కానీ కవాడిగూడ నుంచి కల్పనా టాకీస్ అమ్మట అక్కడ ముషీరాబాద్ జైలు ఉండేది. ఆ జైలు పక్క నుంచి నల్లకొంట శంకరమఠం దగ్గరికి వెడితే ఒంటరిగా చీకట్లో ఎవ్వరూ ఉండేవారు కాదు. అసలు సిటీ బస్సులు చాలా తక్కువ, పిటీ బస్సులే తప్ప. ఆ సిటీ బస్సులు కూడా పగలు వస్తే ఇక్కడ స్టాప్ అయితే ఇక్కడో అక్కడో ఆపేవాడు. జనాలు నానాయాత్ర పడి పరిగెత్తేవారు, 1 2 3 అని రన్నింగ్ రేసే. అటువంటి రోజులు విచిత్రమైన రోజులు. ఆ రోజుల్లో గజం 3 రూపాయలకు కూడా వచ్చే రోజుల్లో మా నాన్నగారిని కొనమంటే ఎందుకు వచ్చిందన్నారు. ఇప్పుడు 3 కోట్లు అయింది అది. అందువల్ల అలా పెరిగిపోయి పాపం పెరిగినట్టుగా. అందువల్ల ఏమైందంటే వీడు నానాయాత్ర పడి హల్వా కోసమని పెడితే ఊరు చివర ఒక్క మిఠాయి దుకాణం మూసేస్తూ కనపడింది. వాడు మూసేస్తున్నాడు. ఈ తక్కెడ తాడు అని ఉండేవి కదా, ఇలాగ తాసు వేళ్లాడేది. ఇవన్నీ తీసి పక్కన పెట్టి సర్దుకొని ఇంకా షట్టర్ దింపుతున్నాడు, చెక్క తలుపులు. వీడు పరుగున వెళ్ళి, బాబు నాకు ఇప్పుడు హల్వా తినాలనిపిస్తుంది, నిల్వ ఉన్న హల్వా అయినా పర్వాలేదు, అది తినకపోతే నాకు ప్రాణం ఇక నిలబడేటట్లేదు, ఏమంటే ఇప్పుడు కుదరదే, షాప్ అంతా మూసాను, ఎక్కడుందో హల్వా వెతకాలన్నట్ట. నీ పుణ్యం ఉంటుంది బాబు, డబ్బులు ఇస్తానన్నాడు. సరే వాడు విసుక్కుంటూ ఎంత అంటే సేరు అంటే ఇంచుమించుకు 1 కేజీ అనమాట. తోచడం కుదరదు, నాకు తోచింది పొట్లం కట్టిస్తానన్నాడు. తోచకపోయినా పర్వాలేదంటే వాడు పొట్లం కట్టాడు. వీడు 2 రూపాయలు ఇచ్చాడు. 10 పైసలు కేజీ, 190 పైసలు చిల్లర ఇవ్వాలి. 10 పైసలు కేజీ హల్వా అండి. మా చిన్నప్పుడు కూడా ఎరుగుదు మేము 10 పైసలు. ఇప్పుడా ముష్టాడు కూడా, ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 500 రూపీస్. ముష్టాడు 500 రూపీస్ ఇంగ్లీష్లో పోయి, ఇంగ్లీష్ ముష్టి, తెలుగు ముష్టి కూడా కాదు, ముష్టిలో ముష్టి వేరు ముష్టిలాగా. వాడు బోర్డు పెట్టుకుంటాడు అనమాట. పైగా వాడు స్కానరు, వాడికి కూడా మళ్ళీ అక్కడ ఆ యూపీఐ సిస్టము అదే స్కాన్ చేసి కోడ్డు పెట్టుకుంటాడండి. ముష్టాడు కూడా స్కాన్ చేయొచ్చండి పర్వాలేదు అన్నాం. వాడి బతికే బాగుంది కలియుగంలో. మీరు నమ్మినా నమ్మకపోయినా ముషీరాబాదు దగ్గర ఇప్పుడు జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. గాంధీ హాస్పిటల్ కట్టారుగా, తర్వాత జైలు తీసేసి. నేను 2005వ సంవత్సరం నుంచి 2014 మధ్యలో ఒక 9 ఏళ్ళు అక్కడ ఎక్కువ పురాణాలు చెప్పాను. ఆకెళ్ళ సత్యనారాయణ గారు శృంగేరి పీఠానికి అప్పట్లో ఆయన ధర్మాధికారి. అందులో ఆయనకి నేనంటే చాలా భక్తి, పెద్ద ఆయన. అటు శంకరమఠం, ఇటు అశోక్ నగరు, ఇక్కడ ఈ 3 చోట్ల నేను ఎక్కువ శృంగేరి తరపున పురాణం చెప్పాను. ఈ సరస్వతీదేవి ఆలయానికి ఎదురుగుండా ముష్టాడు ఉండేవాడు. వాళ్ళు అడుక్కునేవాళ్ళు. వాళ్ళని చూస్తే చచ్చిపోయేటట్టు ఉండేవారు వాళ్ళు. ఆ మనుషులను చూస్తే ఒకరు అందులో ఒక భిక్షాడు చచ్చిపోయాడు. నేను పురాణం చెబుతూ ఉండగానే 2008లో ఒకటి చచ్చిపోయాడు. చచ్చిపోయాక పోలీసులు వచ్చి చూశారు, శవం కదా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే. వాడు కూర్చున్న గోరిబస్తా నిండా 100 నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు, 200 లేవు అప్పటికి, 100, 500, 50, 5 లక్షల రూపాయలు అందులో క్యాష్ ఉందండి. 5 లక్షలు. ఏది 2008లో. ఆనాటికి 5 లక్షలు అంటే ఆలోచించండి మీరు.
ఇంకా వాడికి ఆ దాంతోపాటుగా ఓ సంచి ఉంది, ముష్టి సంచి. అది చూస్తే దరిద్రం అన్నమాట. రామ 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 చెమట కంపుతో చిల్లులు పడిపోయారు సంచి. ఆ సంచిలో 4 బ్యాంక్ అకౌంట్లు, అందులో 2 ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లు, అన్నీ కలిపి దాదాపు 70 లక్షల రూపాయలు ఉన్నాయి. అంత డబ్బు వదిలేసి చచ్చిపోయాడు. అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. వాడి కర్మ కాకపోతే అంతే. రోజు ఏం చేసేవాడు తెలిసి ఎంత డబ్బు ఉందా, 5 లక్షల పొట్లాల్లో ఉన్నాయా బస్తాలో. ఆ గుమ్మం దగ్గర కొబ్బరికాయలు కొట్టేవాడు, దిష్టి కొబ్బరికాయలు. ఆ కొబ్బరి ముక్కలే ఎరుగు తినేవాడు చిన్నపిల్లలతో పోటీపడి. వాడి బతుకంతా కొబ్బరి ముక్కలే. కొంతమంది కర్మ. డబ్బు ఉంటుంది కానీ యావజ్జీవితం పిసిరి కొట్టు బతికే. ఓ మంచి కారులో తిరగలేడు, హాయిగా దద్దోజనం పాయసం చక్కెర పొంగలు తినలేరు, వీళ్ళ బతుకు తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. హాయిగా ఆరోగ్యంగా పులిహార తినలేడు, ఏమీ తినలేడు. ఇంకెందుకంటే డబ్బు అలా దాచుకుని వీడు చచ్చిపోయాక ఎవడో వారసుడు దాన్ని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి బాగా డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ధనాన్ని ఏం చేయాలి, 3 పనులతో దాన్ని జాగ్రత్త చేయాలి. అందులో ఒకటి మనకు ఉపయోగపడుతుంది, రెండోది కేవలం ఈ జన్మలో ఉపయోగపడుతుంది, మూడోది నాశనం అవుతుంది. ఏమిటది? దానం భోగంచ నాశంచ. ఒకటి దానము. దానం చేస్తే ఆ దానం పై లోకాల్లో ఉపయోగపడుతుంది, ఉత్తమ జన్మ ఇస్తుంది. కాబట్టి దానం ఇహము పరము 2 ఇస్తుంది. పోనీ దానం చేయడం ఇష్టం లేదు, చూస్తూ పద్మాకర్ గారికి సత్యనారాయణ స్వామి గుడికి ఓ $1000 ఇవ్వలేము ఎలాగో. అంచేత ఏం చేయాలి, కనీసం భోగం అనుభవించు అన్నారు. నువ్వైనా తిను, 10 మందికి పెట్టలేకపోయినా. అది చేయకపోతే ఏమవుతుంది, మూడోది నాశం, సర్వనాశనం. ఆ డబ్బు ఎవడో పట్టుకుపోతాడు. అందువల్ల దానం భోగంచ నాశంచ. ఈ 3 దానం ఉత్తమం. కనీసం తాను అనుభవిస్తే ఈ పొట్టకైనా ఎంతో ఉపయోగపడుతుంది, లేకపోతే సర్వనాశనం కాక ఏమవుతుంది అన్నారు. ఆ పిచ్చాడు చూస్తే నాకు జాలేసింది అనమాట. అంత డబ్బు వదిలేసిపోయాడు కానీ ఒక్కడికి ₹1 ఇచ్చాడు, యావజ్జీవితం 7 కొబ్బరి ముక్కలు తిన్నాడు. ఇది మానవుల యోగం. అందువల్ల 10 పైసలకి షేరు హల్వా ఇచ్చి ₹90 చిల్లర ఇవ్వడానికి వాడి దగ్గర లేవుట. ₹90 హల్వా ఇచ్చేయి, ₹90 చిల్లర ఇవ్వలేను అని విసుక్కున్నాడు కొట్టువాడు. లేదు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను ఇప్పుడు ఈ హల్వా తినకపోతే ఉండలేను, ఈ ₹2 నువ్వే అట్టే పెట్టుకో, రేపు పొద్దున వచ్చి ₹90 పెట్టుకెడతాను. షాప్ ఎక్కడికి వెడుతుంది, నేనంటే కనపడకపోవచ్చు కాక అని ₹2 వాడికి ఇచ్చి ఈ ₹90 చిల్లర పుచ్చుకోవాలని గుర్తుపెట్టుకుని ఈ షేరు ప్యాకెట్ పుచ్చుకున్నాడు. రేపు పొద్దున్నే వచ్చి పట్టుకుపో, నాకు గుర్తుండదు అని కొట్టువాడు అన్నట్ట. ఇప్పుడు వీడికి జ్ఞాపకశక్తి తక్కువ. కొంతమందికి జ్ఞాపకశక్తి తక్కువ, వాడు పెళ్ళాము బిడ్డ తప్పికి ఎవరు గుర్తుండరు. అలాగే వీడికి జ్ఞాపకశక్తి తక్కువ. అందుకని ఏం చేశాడు, ఈ మిఠాయి షాప్ ఎక్కడుందా అని చూశాడు. వాడికి సరిగ్గా అర్థం కాల. అందులో నల్లమందు ఎక్కువ వేసుకున్నాడు. షాపుకి ఎదురుగుండా ఒక ఆబోతు పడుకుంది. ఆబోతు పడుకుని ఏం చేస్తుంది అని నెమరేసుకుంటుంది. ఆబోతు పడుకుని నెమరేస్తున్న దాని ఎదురుగుండా మిఠాయి కొట్టున్నది. ఆ మిఠాయి కొట్టులో రేపు వచ్చి ₹90 చిల్లర తీసుకెళ్ళవలను అని ఆబోతుని గుర్తుపెట్టుకున్నాడు వాడు. ఆబోతు, కుక్క ఇవి గుర్తనమాట. సరే ఇంటికి వెళ్ళాడు. శుభ్రంగా ఈ హల్వా తినేసి మళ్ళీ నల్లమంది వేసుకు పడుకున్నాక పొద్దున్న 10ంటికి వెలుకొచ్చింది. లేవగానే వీడికి ₹2 ఇచ్చాను, ₹90 తీసుకెళ్ళాలని గుర్తుకొచ్చింది. అందుకని హ్యాండ్ స్టిక్ పుచ్చుకుని టకాటకలు ఆడించుకుంటూ ఈ మిఠాయి దుకాణం ఎక్కడుందా అని వెతికాడు. అప్పుడు వాడు గుర్తొచ్చింది, ఆబోతు పడుకుంటే దానికి ఎదురుగుండా ఉంటుంది కొట్టు. ఈసారి ఆబోతు కోసం వెతికితే ఆబోతు ఓ మంగళ షాపుకి ఎదురుగుండా పడుకుంది. ఆ షాపు ఏమో తురక మంగళాడు పాపం. క్షవరం చేసి ఆయన ఒక తురకాయన. వెంటనే ఏం చేశాడు వీడు, ఆ షాపులోకి వెళ్ళాడు. తురకాడంటే మీకు తెలియదు, తలంతా శుభ్రంగా గుండు చేతుని ఎంత గడ్డంతో ఉన్నాడు వాడు. వాడి దగ్గరికి వెళ్ళి దేవ్ ₹1.90 అన్నట్ట. వాడు ఎగాదిగా చూసి ₹90 నీకెందుకు ఇవ్వాలన్నాడు. అనగానే అదేంట్రా, రాత్రి ₹2 ఇచ్చానా, 10 పైసలు పెట్టి షేరు హల్వా తీసుకెళ్ళానా, ఆ ₹2 పుచ్చుకున్నావా, ₹90 చిల్లర ఇవ్వకుండా ఎప్పుడు ఇచ్చానంటే ఏమిటన్నట్ట. వాడు ఆశ్చర్యపోయి క్యా మిఠాయికి దుకాణం హై అన్నాడు. అప్పుడు చూశాడు వీడు. చూసేది మిఠాయి దుకాణం కాదు, అందులో కిష్యును కొట్టేటటువంటి అదేదో మొహమ్మద్ నీళ్ళు కొట్టేది ఆ కత్తెరలు కనబడ్డాయి. దాంతో వాడికి మతిపోయింది. ఓరి దేవుడోయ్, ₹90 ఎగ్గొట్టడం కోసం రాత్రికి రాత్రి మిఠాయి దుకాణం తీసేసి ఈ క్షవరంశాల పెట్టేస్తావా, ఎత్తితే ఎత్తావు, ఒరే మోసగాడా, షాప్ అంటే మార్చేసావు ₹90 కోసం, రాత్రి దాడీలం బీకేసి అన్నాడు. ఈ రాత్రికి రాత్రి ఎంత గడ్డం ఎలా పెరిగిందిరా అన్నట్ట.
గడ్డ కూడా వాడికి అతికించిన గడ్డం కాదు, పీకితే రావట్లా. అందుకని గడ్డం కూడా పెంచావా, ఎంత మోసగాడివిరా, ఇంద్రజాలికుడివిరా, ₹90 ఎగ్గొట్టి బాగుపడతావురా, మిఠాయి దుకాణం బదులుగా ఈ షాప్ పెడతావట్రా, నీ షాపు కూలిపోను, నీ నెత్తులు పిడుగుపడిపోను, నిన్ను ఏ హిందువుడు వచ్చి నరికేను అని తిట్టేట. వాడు ఆ దుర్మార్గుడు ఇలా వాడేం సామాన్యుడు కదా, పాపిష్టి, అది వేరే విషయం. అందరూ చెప్పొచ్చేది ఏంటంటే ఈ కథ మా చిన్నప్పుడు తెగ నవ్వుకునేవాడు మీలాగే. అలాగా ఇప్పుడు ఆ కాలయవనుడు లోపలికి వచ్చిన తర్వాత కృష్ణుడి బదులుగా ఈ గడ్డాలు మీసాలు ఉన్నవాడు కనపడగానే వాడికి అనుభవం వచ్చిందనమాట. రాత్రికి గడ్డం పెంచితే అది కొంతవరకు పర్వాలేదు, 5-10 నిమిషములలో పడుకుని వేషం మార్చి గడ్డం మీసాలలా పెంచావురా బాబోయ్, నువ్వు మాయగాడివి అని కఠినమైన వజ్రం లాంటి తన ఎడమ కాలెత్తి డొక్కలో బలంగా ఒక్క తన్ను తనగానే ఆ నిద్రపోతున్న ఆయన అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. విరుచుకొని అనుకుంటూ కళ్ళు తెరిచాడు. అతడు అలా కళ్ళు తెరవడంతో కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. చూస్తూ ఉండగానే కాలయవనుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు. ఆ అడ్డగాడితే బూడిదైపోయాడు. ఈ కథ అంతా పరీక్షిత్తుకు శుకుడు చెబుతున్నాడు కదా, శుకుడికి మతిపోయి చెబుతున్నాడా నిజంగా చెబుతున్నాడా అనిపించి వెంటనే పరీక్షిత్తు అడిగాడు, ఎవడా అతడు? ఆ భయంకరమైన కీకారణ్యంలో కొండగుహలో ఎందుకు నిద్రపోతున్నాడు? యవనుడు అతడిని కాలితో తన్నగానే కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు ఎందుకు వచ్చాయి? అగ్నిజ్వాలలతో అంతటి కాలయవనుండి పీడికేడు బూడిదిగా చేసిన ఆ మహాత్ముడు ఎవడు అనగా అదే చెబుతున్నాను విను. పూర్వం సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల వైవస్వతుడనే మనువు పుట్టాడు. ఈ వైవస్వత మనువు పెద్ద కొడుకు ఇక్ష్వాకు. ఈ ఇక్ష్వాకు వంశంలో మాంధాత అనే ఒక మహారాజు పుట్టాడు. ఆ మాంధాతకి 10 మంది కొడుకులు. ఆ మాంధాత 10 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు ముచుకుందుడు. ముచి కాదు, ముచుకుందుడు. ఈతడు ఆ ముచుకుందుడు. ఈ ముచుకుందుడు మహావీరుడు. ఈతడు ఏ వేపు ఉంటే ఆ వేపు వాళ్ళకి విజయం వస్తుందని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఒకసారి దేవదానవులకి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దానవుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రాక్షసుల్ని జయించాలంటే మార్గం ఏమిటి అని అడిగితే, మాంధాత కుమారుడు ముచుకుందుడు మీ వైపు పాల్గొంటే యుద్ధంలో దానవుల్ని ఆయన జయిస్తాడు, ఆయన ఉన్న చోట అపజయం ఉండదు అనగా దేవతలు భక్తితో ముచుకుందుని ప్రార్థించి, మహారాజా మా దేవతలకి సాయం చెయ్యి, ఇంద్రుడి రథం ఎక్కి యుద్ధం చేసి దానవుల్ని ఓడించవనగానే దేవతలు కోరితే ఉపకారం చేయకుండా ఉంటానా అని ముచుకుందుడు స్వర్గానికి వచ్చి ఇంద్రుడి యొక్క రథమెక్కి ఘోర యుద్ధంలో దానవుల్ని జయించాడు. యుద్ధం అయ్యాక దేవతలు వచ్చి నీకేం కావాలని అడిగితే, నా పెళ్ళాం బిడ్డల దగ్గరికి పంపించండి అన్నాడు ఆయన. నాయన, నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు బాధపడకూడదు, అందుకే ముందే చెబుతున్నావు, కాలాన్ని ఎవరూ దాటలేము. నువ్వు స్వర్గంలో ఉండడం వల్ల భూలోకంలో ఎంతకాలం గడిచిందో తెలియదు. భూలోకంలో 1 సంవత్సరం గడిస్తే ఇక్కడ మాకు ఒక్కరోజే గడుస్తుంది. అంటే ఇక్కడ నువ్వు 1 రోజు ఉన్నావంటే భూలోకంలో ఏడాది గడిచింది. నువ్వు ఇక్కడ 100 సంవత్సరాలు మా కోసం యుద్ధం చేస్తే భూలోకంలో ఏమైందనమాట, ఏకంగా 100 ఇంటూ ఎంత 365 36,500 సంవత్సరాలు గడిచిపోయింది ఏకంగా. ఇక్కడ 1 రోజు అయితే అక్కడ 1 ఏడాది అయిపోతుంది కదా. అందువల్ల ఇక్కడ 365 రోజులు గడిస్తే అక్కడ 36, 50 అలా సంవత్సరాలు గడిచిపోయాయి. నాయన, నీకు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు, మీ వంశంలో వాళ్ళంతా పోయారు, కృతయుగం వెళ్ళిపోయింది. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడి కొడుకుల లవకుశుల పరిపాలన వచ్చింది కాబట్టి ఇంతకాలం గడిచిపోయింది. నీకు ఆ విషయం తెలియదు. నీ పెళ్ళాం బిడ్డలు ఇప్పుడు ఉత్తమ గతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇవ్వలేమనగానే, అయ్యో ఈ లోపు ఇంత గందరగోళం గడిచిందా, సరే అయితే నాకు మోక్షం ఇవ్వండి అన్నాడు ఆయన. అది మా వల్ల కాదు, ముక్తి శ్రీమన్నారాయణుడు ఇవ్వాలి అనగా, ఇంక మీరు నాకు ఏమిస్తారు? పెళ్ళాం బిడ్డల్ని ఇవ్వలేరా, ముక్తిని ఇవ్వలేరా, కనీసం నిద్ర తగలేయండి అన్నట్ట. అదైతే ఇస్తామన్నారు వాళ్ళు. ఆ మాత్రం ఉపకారం చేస్తాం, ఇంకేం ఇవ్వలేము. నువ్వు వెంటనే భూలోకంలో కుశస్థలీపురం దగ్గర పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న కొండగుహలో చేరు, గాఢంగా నిద్రపో. నీ అంతటా నువ్వు లేవాలనుకుంటే లేస్తావు. ఎవడైనా బలాత్కారంగా నిన్ను నిద్ర లేపితే అప్పుడు నీ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి వాడిని బూడిద చేస్తుంది అని కావాలని వాళ్ళు వరం ఇచ్చారు. అందుకే ఆయన వచ్చి అక్కడ నిద్రపోయాడు.
శ్రీకృష్ణుడికి పరమాత్మ కాబట్టి ఈ సంకల్పం అంతా ఆయనది కాబట్టి ఆయనకే తెలుసు. ఈ కాలయవనుడు యాదవుల చేతిలో చావడో కాబట్టి వీడు బూడిదవ్వాలంటే ఈ అడ్డగాడిదని బూడిద చేసే శక్తి ముచుకుందుడి యొక్క చూపుకుంది. అందుకని ఏం చేశాడు, ముచుకుందుడు అన్న గుహలోకి వాడు తీసుకొచ్చి మాయమైపోగానే ఈ మూర్ఖుడు ట్రాప్లో పడ్డాడు. కాలుతో తన్నాడు ఆయన్ని. బలాత్కారంగా తన్ని లేపడం వల్ల, దేవతలు ఇచ్చిన వరం వల్ల ముచుకుందుని కంటి నుంచి మంటలు వచ్చాయి. ఆ కంటి మంటకి వాడు బూడిదైపోయాడు. ఈ విధంగా కృష్ణుడు చేతికి మట్టి అంటకుండా శత్రు సంహారం చేయించాడు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు బూడిదవగానే ఇతడు తెల్లబోతూ ఏమిటిది, నేను ఎక్కడున్నాను అనుకుంటూ ఉండగా అప్పుడు గుర్తుకొచ్చింది, ఓహో దేవతలు నాకు వరం ఇచ్చారు, ఇంకొక ఏడాది గాఢంగా నిద్రపోతే ఎవరూ లేపకుండా లేచేవాడిని, ద్వాపరయుగం చివరికి వచ్చాక లేద్దామని సంకల్పించుకున్నాడు. అలారం అప్పుడు పెట్టుకున్నాడు ఆయన. అంటే అఫ్కోర్స్ అలారం పెట్టుకున్నా దాన్ని నొక్కేసి నిద్రపోతారు కొందరు, ఈలోపు పక్కన వాడికి మెలకు వస్తుంది. కానీ నాకు రోజు ఇదే సమస్య. ఈ చుట్టుపక్కల శిష్యులంతా అలారాలు పెట్టుకోవడం, వాళ్ళు అలారం నొక్కితే ఆ అలారం మోగుతుంటే ఏం చేస్తారు, దాన్ని గొంతుకు నొక్కి మళ్ళీ నిద్రపోతారు. నాకేమో 2ంటికి వెలుకు వస్తుంది, నిద్ర పట్టదు. అందువల్లే ఈ మధ్యన 16 ఏళ్ళ వాడిని ఇలా అయిపోయాను. అసలు కారణం నిద్ర లేక. అందువల్ల ఆయనకు ఒక ఏడాది నిద్రపోతేట తనంత తాను లేచేవాడు. కానీ ఆయన ఉపయోగించుకోవాలి కనుక కృష్ణుడు నారదుని ద్వారా వాడిని రెచ్చగొట్టి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వాడి అంతం చూశాడనమాట. ఇప్పుడు వీడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏమిటి, ఎప్పుడు లేవాలి, ఈ ఆలోచన చేస్తూ ఉండగా టక్కన కొండ గుహలో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. ఒక్కసారి ఈయన ఆశ్చర్యపోయాడు, తెలియకుండానే నమస్కరించాడు. మహాత్మా, నీవెవరో? ఈ కాంతి చూస్తే నాకే మతిపోతున్నది. నేను నిద్రపోతూ ఉంటే ఎవడో మూర్ఖుడు వచ్చి కాలితో తన్నాడు, నా కంటి మంటలకి బూడిదైపోయాడనగా అప్పుడు ఆయన నేనెవరో నేను కూడా చెప్పలేనంతటి వాణ్ణి. నాకు అనేక గుణములు ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి, అనేక కర్మములు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి, అన్నిటికీ అతీతుణ్ణి మళ్ళీ అంటూ ఉండగా అప్పుడు ఇతనికి వెలిగింది. ఈతడు ఒకప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా గర్గుడు వచ్చాడు, గర్గాచార్యుడు. నీవు కారణ జన్ముడివి, ఆయనకి తెలుసు కదా, కాలయవనుడిని తానే సృష్టించాడు కనుక అన్నీ తెలుసు కనుక ఇతనితో చెప్పాట, నీవు కారణ జన్ముడివి, నువ్వు ఒక కొండ గుహలో నిద్రపోతావు, అప్పుడు కాలయవనుడనే ఒక నీచుడు నాచే సృష్టింపబడిన వాడు వస్తాడు, నిన్ను తన్నుతాడు, నీ వల్ల బూడిదైపోతాడు. అలా నీవు వాడిని బూడిద చేయగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యదువంశంలో జన్మించిన శ్రీమన్నారాయణుడు కృష్ణుణ్ణి చూస్తావు, ఆయన దయతోనే నీకు ముక్తి వస్తుందని చెప్పాట. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందండోయ్. స్వామి, నాకు అర్థమైపోయింది, మహానుభావుడు గర్గాచార్యుడు చెప్పిన కృష్ణుడివి నీవే అని వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. కృష్ణ, వరద, వాసుదేవ, అప్రమేయ, సర్వస్వతంత్ర, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం వయీశా. ఈశ్వర, నీ దగ్గర వైష్ణవ మాయ అని ఒక మాయ ఉన్నది. ఈ మాయలో పడడం వల్ల పురుషులు స్త్రీలు సంసారంలో ప్రవేశించి నిన్ను సేవించలేక నాశనమైపోతున్నారు. ఇది కేవలం మాయా ప్రభావమే. అందుకే పురుషులు స్త్రీలు నిన్ను సేవించక సంసారంలో ప్రవేశిస్తారు. వీళ్ళకి డబ్బు అనే ఒక రోగం పట్టుకుంటుందిట. ఆయన అందం ఎంత మంచి మాట అన్నాడు, విత్తామయ. ఆమయము అంటే రోగం. అది ఏ రోగం? విత్త ఆమయ, డబ్బు అనబడే జబ్బు. కలియుగంలో మానవులకి గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోకుండా మన గుండెకాయ సాధారణ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఈ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇదే పెద్ద జబ్బు. ఈ ధనం అనే ఒక రోగం వాడిని పట్టుకుంటోంది. ఈ ధనం అనే రోగం వెంటబడడం వల్ల ఆ సంపాదన తప్ప మరొక లోకమే ఉండదు. ఈ సంపాదనలో పడివాడికి మణిద్వీపం అక్కర్లేదు, సీతారామ కళ్యాణం అక్కర్లేదు, భాగవత్ సప్తాహం అక్కర్లేదు. ఇక వాడికి మిగిలిందల్లో ఒకటి అనమాట, వైబుంది. ఈ పాటే బాయిదా దిక్కుమాల పాటలు వెళ్ళను. ఈ నానా వ్యసనముల పాలై సుఖతామసమై, సుఖము అనే తమోగుణంలో పడిపోతారు. సుఖం పెద్ద తమోగుణం అండి. ఎక్కువ సుఖాలు పొందితే రోగాలు వస్తాయి. భోగం వల్ల ఏమవుతుంది? రోగం వస్తుంది. అస్సలు నడవడు, కూర్చుంటాడు,
తింటాడు, అలా వీడియోలు చూస్తాడు. అప్పుడు శరీరం ఏమైపోతుంది, అనారోగ్యం పాలవుతుంది. అందువల్ల సుఖం అనే ఒక తమోగుణం పాలి రోగాల పాలైపోతున్నాడు. కోరికల చేత పీడింపబడతాడు, మోసగింపబడతాడు. నన్ను అలా చెయ్యక నన్ను అనుగ్రహించు అని పరిపరి విధాలుగా ప్రార్థించి నాకు మోక్షం ఈ వైకుంఠం ఇమ్మంటే స్వామి ఏమన్నాడు, నాయన ఈ జన్మలో నీకు ముక్తి రాదు. కారణం, నువ్వు రాజుగా ఉన్నప్పుడు కొన్ని వేల జంతువుల్ని చంపి తెగ తినేసావు, జింకల్ని చంపి తిన్నావు, అడవి దొన్నపోతులు తిన్నావు, మేకల్ని గొర్రెల్ని వేసి పారేసి తిన్నావు. ఈ హింస పాపం బయట పడనంతకాలం నీకు ముక్తి రాదు. కాబట్టి వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి కాలినడకని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో. బదరి అనే ప్రాంతంలో ఎవరికీ కనపడకుండా రహస్యంగా గంధమాదన పర్వతం మీద కూర్చుని తపస్సు చెయ్యి. కలియుగాంతం వరకు నువ్వు బతుకుతావు. రేపు జూన్లో పద్మాకర్ గారు ఎలాగో కేదారం బదరికి పెడుతున్నారే బృందావన యాత్ర అయ్యాక, అప్పుడు ఆయనతో పాటు వచ్చిన జనాలకు మాత్రమే నువ్వు దర్శనమి, వాళ్ళని అనుగ్రహించు అని పలికితే ఈయన వెంటనే ఓహో హింసా పాపం నుంచి బయటపడితే కానీ ముక్తి రాదన్నమాట అనుకుని గుహలోంచి బయటకు వచ్చాడు. తీరా బయటకు వస్తే తాడి చెట్టు మోకాలకు వచ్చింది ఆయనకి. అంటే అర్థమైంది మీకు? ఆయన కృతయుగం వాడు. కృతయుగంలో చెట్లు పొడుగు, త్రేతాయుగంలో తగ్గాయి, ద్వాపరయుగంలో బాగా తగ్గాయి, కలియుగంలో ఇంత పొట్టయిపోయాయి. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఏమన్నారు, దొడ్లో మల్లె చెట్టుకి తులసి చెట్టుకి నిచ్చినేసుకు ఎక్కవలసినంత పొట్టాడు తయారవుతారు. ఎప్పటికే సింగపూర్ అంతా పొట్టాడే, ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలామంది పొట్టాడు తయారవుతారు, లిల్లీ పుట్స్లా తయారవుతారట. చెట్లు పొడుగు తగ్గిపోతాయి అన్నారు, అన్నీ తగ్గిపోతాయి, బలాలు తగ్గిపోతాయి. మంచి దృఢంగా ఏనుగులతో పోరాడేవాళ్ళు పీలుగుల్లో తయారవుతారు. కింద పడితే కాళ్ళు విరిగిపోతూ ఉంటాయి, బాత్రూంలో పడి చచ్చిపోతారట కాళ్ళు విరిగి ఫ్రాక్చర్. అలాంటి వాళ్ళు వస్తారని రాశారండి. అసలు మీకు ఆశ్చర్యం, యమలోక వర్ణనం కలియుగ లక్షణాల గురించి భాగవతంలో రాశారు. కలియుగంలో మానవులు క్రమక్రమంగా ఎన్ని పాపాలు చేస్తారో, ఒక్క తల్లితో తప్ప ఇంకందరితో వ్యభిచారం చేసేంత దుర్మార్గులు అయిపోతారట. చెల్లి వావి వరస ఇవేం పట్టించుకోరు, డబ్బు అనే లోకం పట్టుకుంటుంది. కజిన్స్ని పెళ్లి చేసుకోవడం మొదలెట్టి అలా క్రమక్రమంగా ఆ వదినల్ని పట్టుకుపోతారట. చూసాక అన్నగారి భార్యని పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలతో తిరుగుతూ అపఖ్యాతి పొందుతున్న పండితులు కూడా ఏడుస్తారు ఈ కలియుగంలో. ఎంత పరమ దౌర్భాగ్య స్థితి వస్తున్నారు భవిష్యత్తులో. అసలు మీకు చెబితే భయం వేస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంతసేపు డేటింగ్ అనే ఒక దరిద్రం పట్టుకుంటుందని రాశారు. వేదవ్యాసుడు చెప్పిన ఇది నేను చెప్పలేక కొంత ఆగుతున్నాను. కుక్కలు మొదలైన జంతువులతో కూడా సంభోగిస్తారు వాళ్ళని రాశారు. ఇక్కడే ఉంది భాగవతం, చూడండి. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏ శిక్షలు ఉంటాయో చెప్పారు. ఇంకా రేతపానం చేస్తారు, ఐస్ క్రీమ్ తాగినట్టు తాగుతారని. ఈ జుగుప్సాకరమైన ఈ విషయాలన్నీ అడవిలో ఉన్న మహానుభావుడు ఆయన భవిష్యత్తును ఊహించి రాశాడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు విష్ణువు కాబట్టి అన్నీ చెప్పగలిగాడు ఆయన. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఆయన చెప్పాడంటే ఎంత గొప్ప జ్ఞానం ఆలోచించండి. ఆయన చెప్పినవన్నీ కనపడుతున్నాయి కళ్ళ ముందు మనకి. ఎంత నీచులు తయారవుతారో చెప్పారు. అవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆనాడు ఆయన నేటికి 6800 సంవత్సరాల క్రితం రాసింది భాగవతం అంటే. అటువంటి భాగవతంలో ఇన్ని విశేషాలు, నరకంలో ఏం జరుగుతాయో, కలియుగంలో ఏం జరుగుతాయో రాశాడు ఆయన. అటువంటి వ్యాసునికి మళ్ళీ భక్తితో నమస్కారం చేసుకుందాం. ఈ సంవత్సరం వ్యాస పూర్ణిమ మేము సముద్రంలో గడుపుతున్నాం. సాగర సప్తాహం చేస్తున్నాం చెప్పాను కదా, క్రూజులో. అది ఫ్లారిడా దగ్గర అట్లాంటిక్ మహాసముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో పెద్ద క్రూజ్ ఒకటి తీసుకున్నాం. కృష్ణపద్మ గారి నిర్వహణలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. 7 రోజులు పడవలో ఉంటాం, కరీబియన్ దీవుల్లో కూడా తిరుగుతూ. కేవలం కాసేపు మధ్య మధ్యలో ఆ దీవులో విహరించి మళ్ళీ వచ్చి అందులో కూర్చుని పురాణం చెప్పుకుంటాం. ఆ 7 రోజుల్లో ఒకరోజు మధ్యలో ఏమైంది, వ్యాస పూర్ణిమ. వేదవ్యాసుడు విష్ణువు అవతారం కదండి. నారదుడు పూర్వం సముద్రంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి క్షీరసాగరంలో భాగవత సప్తాహం చేసి ఆయన కథ వినిపించాడు. వ్యాసుడు చేశాడు. మళ్ళీ ప్రపంచంలో మానవుడెవడు సముద్ర సప్తాహం చేయలేదు. కానీ నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, రాగానే వాళ్ళు అది అమలు చేశారు. ఈ సంవత్సరం అక్కడ సాగర సప్తాహం చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరందరూ తలుచుకుంటే చేసుకోగలరు. ఏమ్మా ఆ మాత్రం చేసుకోలేరే? కాబోయే ఎంపీ గారి భార్య గారు మీరందరూ తలిస్తే క్రూజ్ చాలా తేలిక. మనం 7 రోజులు ఒక క్రూజ్ తీసుకుందాం. మనం పక్కన ఉన్న కంబోడియాయో థాయిలాండ్ అలాంటి చోట విహరిస్తూ మధ్యలో దిగుతూ మళ్ళీ ఆ సరుకులు తీసుకుంటూ అందులో పురాణం వింటూ అందులో భజన చేసుకుంటూ అందులో నేను భజన చేస్తూ ఉంటే మీరు కూడా చక్కగా భజన చేస్తూ చెక్క భజన రామ భజన చేసుకుంటూ నాకు మాత్రం మంచి పులిహార దద్దోజనం వేళకు వండి పెడుతూ మీ ఇష్టం, మీరు ఏ నూడిల్సో వారపావులో తింటూ కాలక్షేమం చేద్దాం. నేను సరదాగా చెప్పినా
మీరు పరమ పవిత్రమైన ఆహారమే తింటున్నారు, నాకు తెలియదేంటి. హాస్యానికి అప్పుడప్పుడు నూడిల్స్ అంటున్నాను, కానీ నేను ఇంతమంది ఇళ్ళకి వచ్చాను కనుక, నేను భక్తుల ఇళ్లలోకి అడుగుపెట్టాను కనుక, మీ భోజన కార్యక్రమాలు మీరు తింటున్నప్పుడు చూశాను కనుక, చక్కని బూరెలు ఏమండి, మంచి అదేంటి పులిహార, దద్యోజనం, సేమ్యా దద్యోజనం అంట, పైగా ఆమ్యామ్యాల్లాగా అవన్నీ మీరు తింటూ పవిత్ర ఆహారమే తింటూ చక్కగా భాగవతం చేసుకోండి. గ్యారంటీగా మీరు తెలుసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం ఏదో ఒకప్పుడు క్రూజులో భాగవత సప్తాహం ఏర్పాటు చేసుకోండి. గురువు గారు వస్తారు, మాట ఇచ్చారు. కాకపోతే కొంచెం మంచి వాళ్ళని తీసుకురండి, ఎందుకంటే క్రూజులో భాగవత సప్తాహంలో ఈ ద్రవాలే తప్ప ఉపద్రవాలు ఉండకూడదు, అవి ప్రమాదం తెచ్చిపెడతాయి కనుక. గోవిందా. అప్పుడు ఈయన ఓహో ఇంత పొట్టివైపోయాయని వాటి చెట్లు, ఇక కలియుగం వస్తున్నది, ద్వాపరయుగం పెడుతోంది, కృష్ణ పరమాత్మ అవతారం ధాలిస్తాడు, ఇక్కడ ఉండకూడదు అనుకుని హుట్టిన మహావేగంగా నడిచి ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్న స్థలం నుంచి ఏ వేపైనా గంధం వాసన వస్తుంది. మీరు బదరీ పెడుతున్నప్పుడు గంధమాదన పర్వతం దగ్గర ఆగండి. అది గంధమాదన పర్వతం ఎలా తెలుస్తుంది? ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. మీలో బదరీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? బదరీ పెడుతున్నప్పుడు ఇంకా 4 కిలోమీటర్ల దూరం ఉందనగా పెద్ద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు మోడీ గారు. అక్కడ ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగుండా ఉన్న కొండనే గంధమాదనం అంటారు. అక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఆ కొండ మీద. ఆయన రోజు రాత్రిపూట రామనామస్మరణ చేస్తాడు. అక్కడున్న చాలామంది భక్తులు చెప్పారు, రాత్రి అయితే ఆ కొండ మీద నుంచి పరమ మధురంగా రామనామం బయటకు వస్తుందిటండి. రామ 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 సీత మేఘశ్యామ మంగళనామ, మేఘశ్యామ మంగళనామ, శివనుత నామ శ్రీరామ, రామ రామ సీతారామ అంటూ హాయిగా రాత్రిపూట రామనామస్మరణ చేస్తాడండి ఆయన. ఆ నామం ఏదో తెలియని అవ్యక్త మధురధ్వరిగా చెవుల్లో పడుతుంది. సాధకులు చూశారు. నా అదృష్టం, నా చిన్నప్పుడు నా 8 ఏళ్ల వయసులో నేను అది విన్నాను, నేను చూశాను, నమ్మినా నమ్మకపోయినా. అందువల్ల ఆ ప్రాంతాలు చాలా గొప్పవి. హిమాలయ పర్వతాలు మహానుభావులకు నిలయాలు కదండి. అందుకే హిమాలయాలు అంటే యోగులకు నిలయము అన్నారు. అందుకే నేను ఒకసారి మళ్ళీ అలా ఆ దృశ్యం గుర్తుకొస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను అన్నమాట. మళ్ళీ పురాణం మర్చిపోతామని వెనక్కి రావాల్సి వస్తుంది తప్ప. అక్కడ మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు కొండ గుహలోంచి బయటకు వచ్చి మధురా నగరం చేరాడు. ఒంటరిగా వచ్చిన కృష్ణుడు చూసి ఏడురా మా రాజు అంటూ ఉండగా కృష్ణుడు పక్కపక్కనవి మీ రాజు దగ్గరికే పంపుతున్నాను రా అని వీళ్ళందరినీ చంపడానికి పెద్ద లెక్క ఉంది. వీళ్ళకి ఏం వరం లేదు కదా. వాడంటే గర్గవరం వల్ల తన చేతిలో చావడం కనుక వాడిని అక్కడికి తీసుకెళ్ళాడు. వాళ్ళందరినీ బలరాముడిని పిలిచి వేసి చంపి అన్నాడు. అంతే. బలరామకృష్ణులు ఇద్దరు ధనుష్టంకారం చేసి బాణములు గుప్పించి మొత్తం అక్షౌహిణి సైన్యాన్ని పేనుగు పెంటలు చేసి పారేశారు. వాళ్ళంతా తెచ్చాక వాళ్ళ మెడల్లో ఉన్న నగలు, ఆ బంగారాలు ఇవన్నీ మూట కట్టించి మధురలో చేర్చి మధుర నుంచి ద్వారకకి తరలించాలనుకుంటున్న సమయంలో 18వ మారు దండయాత్రకు వచ్చేసాడు జరాసంధుడు. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా. వెంటనే కృష్ణుడు ఇంక వీడితో ఇప్పుడు యుద్ధం వద్దు, వీడిని భీముడికి వదిలేద్దాం. ఇంత పూర్వం కాలయవనుడు వచ్చినప్పుడు ఏం చేశాను నేను 1 2 3 అన్నానుగా, ఇప్పుడు మళ్ళీ 1 2 3 పరిగెడదాం అన్నట్ట. బలరామకృష్ణులు పరిగెడుతూ ఉంటే జరాసంధుడు 17 సార్లు వాళ్ళ చేతిలో సాగు దెబ్బలు తిన్నాను, ఓడిపోయానని విషయం మర్చిపోయి పక్కపక్కనవి నన్ను చూసి పారిపోతున్నారా తిరికాళ్ళలారా, మిమ్మల్ని పీకేస్తానరా, పిండేస్తానరా, ఆగండ్రా అంటే ఆగకుండా వీడు పరిగెత్తుకుంటూ రైవతక పర్వతం పక్కన ప్రవర్షణము అని ఒక పర్వతం ఉన్నది. అది ఇప్పటికీ గుజరాత్లో ఉంది. ప్రవర్షణ పర్వతం. అక్కడ ఇంద్రుడు నిరంతరం వర్షం కురిపించడం వల్ల ఎప్పుడు పచ్చగా చెట్లతోటి పొదలతో అది బాగుంటుందన్నమాట. ఇగో సింగపూర్లో గ్రీనరీ ఉన్నట్టుగా ఉంటుంది, ఎప్పుడు వర్షం కురుస్తుంది అక్కడ. అందుకని అంటే మిక్కిలి వర్షం కురవటం వల్ల ప్రవర్షణగిరి అన్నారు. ఆ కొండ పైకి ఎక్కేశారు. 11 యోజనములు ఎత్తుంది ఏకంగా. అది అంత ఎత్తు పర్వతం. దాంతో వాడికి మండిపోయింది జరాసంధుడికి. ఈ కొండ మీదకి ఎక్కిన వాడిని వెతికి పట్టుకోవడం కష్టం, వాడు ఎటునుంచో పారిపోతాడు. కాబట్టి కొండ చుట్టూతో మన సైన్యం చేరండి, కట్టెలు పెట్టి తగలబెట్టేయండి కొండంతా అన్నట్ట. మొత్తం కొండ చుట్టూతో ఎండు కట్టెలు పెట్టి దాని మీద హారతి కర్పూరం పెట్టి నువ్వుల నూనె పోసి హైలీ ఇన్ఫ్లామబుల్స్ పోసి నిప్పెట్టేశారు. మొత్తం కొండంతా కాలి బూడిదైపోయింది. 11 యోజనముల ఎత్తున్న ఆ కొండ మీద నుంచి ఎగిరి వాళ్ళిద్దరూ ద్వారకలో దూకేశారు. ఆ విషయం వాడికి తెలియదు.
వాడు దూకారో తిరిగి కొండ తగలెట్టేట. ఇంట్లో ఎలకుందని ఇంటికి నిప్పెట్టింది ఒక ఆవిడ, ఇల్లు తగలడింది. ఎలకెక్కడితో వస్తుంది, అదే వేరే పక్కింట్లోకి వెళ్ళింది. అలాగా కొండంతా బూడిదైపోయింది. వాడు అక్కడ కొద్ది రోజులుండి ఇక బూడిదైపోయి ఉంటారు అనుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వాడిని సాటిస్ఫై చేశాడు. కృష్ణుడు ఇప్పుడు వెళ్ళి ద్వారకానగరంలో దూకాడు. సరిగ్గా దూకే ఈ గందరగోళం అంతా జరిగేసరికి కృష్ణుడికి 18 నిండాయి, బలరాముడికి 19 నిండాయి. ఆ సమయంలో రైవతుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన మనువులలో 5వ మనువు. ఇప్పుడున్న మనువు ఎవరు? వైవస్వత మనువు. మనువులు మొత్తం 14 మంది ఉన్నారండి. మొదటి మనువు పేరు స్వయంభవ మనువు, రెండోవాడు సారోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు, 7వవాడు వైవస్వత మనువు అనమాట. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఒక్కొక్క మనువు కాలం 43,20,000 సంవత్సరాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 ఒక మన్వంతరం అనమాట. ఇక తర్వాత ఈ వైవస్వత మనువు వెళ్ళాక సూర్యుడి కొడుకు ఛాయాదేవి కొడుకు సూర్య సావర్ణి మనువు, ఆ తర్వాత దక్ష సావర్ణి, మేరు సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఈ 7 వస్తారు. ఇలా 14 మందులు అయ్యాక మళ్ళీ ఇంకో కొత్త మనువు వస్తుంటాడు. వాడు మళ్ళీ స్వయంభూ మనువు అని పిలువబడతాడు అనమాట. రొటేట్ అవుతారు వీళ్ళు. ఇందులో 5వ మనువు గారి కూతురు పేరు రేవతి. ఈ కూతుర్ని ఒక మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం, మినిమం కనీసం సింగపూర్ అయినా వెళ్ళేవాడు అయి ఉండాలి అనుకుని ఈ కూతురి సంబంధం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళేట యోగశక్తితో కూతుర్ని వెంట పెట్టుకుని. బ్రహ్మ దగ్గరికి వెళ్ళే సమయానికి బ్రహ్మగారు ఒక సమావేశంలో ఉన్నాడు. సమావేశం అయ్యాక ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నా కూతురికి మంచి వరుడు ఎక్కడన్నా ఉన్నాడేమో చెప్పండి అనగా, ఆయన పక్కపక్కనవి, నువ్వు బ్రహ్మలోకానికి రావటం వల్ల భూలోకంలో కాలం ఎంత గడిచిందో తెలియలేదు, నీ మన్వంతరం వెళ్ళిపోయింది, 6వ మనువు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వైవస్వత మనువు కాలం వచ్చింది ఏకంగా, ఇక నీ మన్వంతరమే పోయింది, నువ్వు కష్టపడి కట్టిన కుశస్థలీపురం సముద్రం పాలైపోయింది. కానీ నీ అదృష్టం ద్వాపరయుగం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్ముడు ఆ కుశస్థలీపురం మీద ద్వారకా అనే కొత్త నగర నిర్మాణం చేశాడు. పాత శిథిలాలు కొన్ని ఉన్నాయి, అయినా కొత్త నగరం కట్టాడు. నీ కూతురు 2 మన్వంతరములు దాటి 3వ మన్వంతరంలో ఉన్నవాడినే చేసుకోవాలంటే భూలోకంలో ఆమెకి తగిన వాడు దొరకడు, ఒక్కడే భరించగలడు. ఆయనే బలరాముడు. శ్రీకృష్ణుడికి అన్నగారిగా ఆదిశేషుడు పుట్టాడు. ఎన్ని మన్వంతరములు గడిచినా ఆయన మహానుభావుడు గనక అవతల అమ్మాయిని పెళ్లి చేసుకునే శక్తి ఆయనకి మాత్రమే ఉన్నది. నీ కూతుర్ని బలరాముడికి ఇమ్మనగానే వెంటనే భూలోకానికి వచ్చేసాడు ఆయన. వనజ గర్భుపంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చెన్ రేవతి అనియడు కన్యను భూవర మును వింటికా అదే బుద్ధిల్ తెలియన్. బ్రహ్మగారు పంపగా రైవత మహారాజు తన కుమార్తె రేవతిని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. ఇక తదనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని కళ్యాణం జరిగింది. పూర్వం గరుత్మంతుడు మహాసాహసంతో స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళి దేవతల్ని జయించి అమృతం పట్టుకొచ్చినట్లుగా శత్రువుల్ని జయించి అమృతం కంటే గొప్పదైన రుక్మిణిని కృష్ణుడు తెచ్చి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే పరీక్షిత్తు శుకుణ్ణి ఏమని అడిగాడు, మహాత్మా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా రుక్మిణి కళ్యాణం చెబితే అలాగే నాకు పూర్తిగా వినాలని ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడు ఎలా వెళ్ళాడు, శత్రువుని ఎలా జయించాడు, రుక్మిణిని ఎలా తీసుకొచ్చాడు, ఈ కళ్యాణ కథ వినిపించు నాకు. చెవులకు అలంకారం దుద్దులు కాదు, భాగవత కథలు. నిజానికి చెవులకు దుద్దులు పెట్టుకుంటే అది అలంకారం అంటావా, కానీ భగవత్ కథలు వింటేనే చెవులకు అవి అలంకారాలు. భూషణములు చెవులకు, బుధతోషణములు. బుధులు అంటే దేవతలు, పండితులు అని 2 అర్థాలు ఉన్నాయి. ఈ భాగవత కథలు పండితులకు దేవతలకు కూడా ఆనందం కలిగిస్తాయి. అనేక జన్మ దురితౌఘవిలి శోషణములు. 1, 2 ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేశారు ఈ మానవులు. ఎన్నో పాపాలు చేయకపోతే ఇంకా ఈ కాలంలో ఎందుకు ఈ దిక్కుమాల బాధలు పడతాం మనం? ఎన్నెన్నో జన్మలలో చేసిన పాపములన్నీ ఈ కథలు వినగానే నాశనం అవుతాయి. కాబట్టి సకల పాపములను నాశనము చేసే శక్తి శ్రీకృష్ణుడి కళ్యాణ కథలకు ఉన్నది. మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు. గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే శ్రీకృష్ణుని యొక్క కథలున్నాయే అవి మంగళధ్వనులు వంటివి. అసలైన మంగళవాద్యాలంటే అవే, తుత్తుత్తు వాద్యాలు కదా, అవే నిజమైన మంగళధ్వనులు.
అనగా అప్పుడు ఆయన చెప్పాడు, విదర్భ అని ఒక దేశం ఉన్నది, అది మహారాష్ట్రలో ఉంది, తెలుసుగా మీకు. మహారాష్ట్రలో ఒక పార్టుని విదర్భ అంటారు. ఈ విదర్భ దేశానికి రాజధాని కుండినపురం, అంటే నేటి నాగపూర్. నాగపూర్ని పూర్వకాలంలో కుండినపురం అనేవారు. ఈ నాగపూర్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఆ ఏరియా అంతా కుండిన అని పిలువబడుతుందన్నమాట. విదర్భ దేశమును కుండినపురం రాజధానిగా చేసుకుని భీష్ముడు, భీష్మక రెండు ఒకటి అర్థం అండి. భీష్ముడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఈ భీష్ముడు మహాభారత యుద్ధంలో ఉన్న భీష్ముడు కాదు సుమా, ఆయన శాంతనవుడు, శంతన కుమారుడు. ఆయన ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. ఈయనకి పుట్టుకతో వాళ్ళ నాన్న భీష్ముడు అని పేరెట్టాడు. అందుకే రుక్మిణీదేవికి భీష్మతనయ్య అని పేరు. మనం కూడా పాడించానుగా, పిలచి వలచి భీష్మతనయ్య అని. ఈ భీష్మ మహారాజు కుండినపుర రాజు గారు. ఆయనకి 5 కొడుకులు ముందు వరుసగా పుట్టారట. రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులు అని వాళ్ళ పేర్లు. ఆఖరిని అడుగుతాను పేర్లు, వినేసి ఊరుకోవడం కాదు. మొదటివాడు రుక్మి, రెండోవాడు రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు. అందులో రుక్మి శరీరం బంగారపు రంగులో ఉండడం వల్ల వాడిని రుక్మి అన్నారు. రుక్మిణి కూడా అంతే. ఆ అమ్మాయి కనుక రుక్మిణి అన్నారు, వాడు రుక్మి అన్నారు. రుక్మము అంటే బంగారం, అచ్చం బంగారపు రంగులో ఉండేవారట. బుద్ధి మంచిది కాదు కానీ, రుక్మిగాడిది బుద్ధి మంచిది కాదు, ఈవిడ అమ్మ. ఇక రెండో వాడు రుక్మరథుడు, వాడి రథం బంగారపు రంగులో ఉండేది, అందుకని రుక్మరథుడు అన్నారు. రుక్మకేశుడు మూడోవాడు, వాడి తల వెంట్రుకలు బంగారపు రంగులో ఉండేవాడు, ఏ రంగు వేసేవాడు కానీ, అందుకని రుక్మకేశుడు అన్నారు. చేతులు మాత్రం బంగారం రంగులో ఉండడం వల్ల రుక్మబాహుడు అన్నారు. కళ్ళు బంగారపు రంగులో ఉండడం వల్ల వాడు రుక్మనేత్రుడు అన్నారు. ఇలా 5 కొడుకులు పుట్టాక అట్లీస్ట్ 1 డాక్టర్ అయినా లేకపోతే నా బతుకు పాటర్ అవుతుంది అనుకునేవాడు కొడుకు కోసం కాకుండా కూతురు కోసం వెతికాడు. పూర్వం కూతురు లేకపోతే ఒప్పుకునేవారు కాదు. అమ్మాయి ఉంటేనే ఈ జన్మలో ముక్తండోయి, అది కొడుక్క మార్చే రుట్టి అబద్ధం. మన పురాణములలో కూతురు ఉన్నటువంటి వాడు మాత్రమే తొందరగా స్వర్గానికి ఎడతాడున్నది. మహాభారతం ఆదిపర్వం వినండి, నేను చెప్పిన ఆదిపర్వం వినండి. తద్దినం పెట్టేటప్పుడు ఆ తద్దినం బాగుండాలంటే ఏం చేయాలో తెలుసుగా మీకు. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారికి పిండ ప్రదానం చేస్తున్నాను, లేక మా అమ్మగారికి పిండ ప్రదానం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పక్కన ఎవరు ఉండాలి? మేనల్లుడు ఉండాలి, అంటే మా సోదరి కొడుకు ఉండాలి. అందుకని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు మదాలస చరిత్రలో అనేకములైన ఆచారములు చెబుతూ పిండ ప్రదానం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా 3 ఉండాలి. అదేమిటి? రజత పాత్ర, వెండి వాడాలి, బంగారం వాడకూడదు అక్కడ. అందువల్ల మీ దగ్గర బంగారం ఉంటే నాకు ఇచ్చేయచ్చు, ఆ టేబుల్లోనే చెప్పేది. రెండవది కుతపకాలం, మధ్యాహ్నం అయి ఉండాలి. 3 దౌహిత్రుడు, అంటే చచ్చిపోయిన వాడికి ఒక కూతురు ఉంటేనే కదా దౌహిత్రుడు వచ్చేవాడు, కూతురు కొడుకు అనమాట. అందుకని కూతురు కొడుకు అక్కడ ఉండగా పిండ ప్రదానం చేస్తే వీడు ఎంత పాపాత్ముడైనా నరకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెడతాడు. పుణ్యాత్ముడైతే మోక్షానికి వెడతాడు. అందరూ మా నాన్నగారిలాగా పుణ్యాత్ములు అయ్యి ఉంటారని ఎలా చెప్పగలం? అందువల్ల వీడి కర్మగాలు నరకానికి వెడితే ఈ పిల్లాడు పక్కన ఉంటే కూతురు కొడుకు వెంటనే అవుతుందన్నమాట, వాడు స్వర్గానికి వెడతారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయాలి, కొన్ని చేయకూడదు. డూస్ అండ్ చూడకూడదు అని చెప్పినప్పుడు ఇందులో ఏం చెప్పారు? నువ్వులు ఉండాలి, వెండి ఉండాలి, కూతురు కొడుకు ఉండాలి, మధ్యాహ్నం అయి ఉండాలి. ఆ సమయంలో కోపం పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోసకాయ పచ్చడి పనికిరాదు. దోసకాయ పచ్చడి పెడతారు సజ్జనులు కొందరు తెలియక. చూడండి, మార్కండేయ పురాణంలో రాశారన్నమాట. ఆనపకాయ, ఇంగువ, అలసందెలు, దోస ఇవి పనికిరావు. ఆనపకాయ పనికిరారు ఆ రోజు. కలగాపులకం కూర ఉండకూడదు. అనగా ఏంటనమాట? కందా పచ్చలి, నా బందా పచ్చలి, అలాగే సాంబార్లో అన్ని రకాల కూరగాయలు వేయకూడదు. ఆ ఒక్కరోజు 60 సాంబారు పక్కన పెట్టేయాలి. ఆ రోజు విడివిడిగా, అందుకే చారు విడిగా పెడతారు. పప్పులో ఏం కలపకుండా ఉత్తి పెసరపప్పే పెట్టాలి, ఉత్తి చామదుంపే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆనపకాయ, అలసందెలు, ఇంగువ, దోస ఇవి పనికిరావు. ఇంకా విస్తరాకులో మనం భోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఉప్పు వేసి తీరతాం, ఎందుకంటే ఉప్పు తక్కువది కలుపుకోవడానికి. ఆ ఒక్కరోజు ప్రత్యక్ష లవణము అన్నాడు, కంటికి కనపడకూడదు ఉప్పు. అందులో ఉప్పు అందులో వేయాలి తప్ప విడిగా వేయకూడదు, విస్తరాకులు వేయకూడదు. ఇన్ని నియమాలు పాటిస్తే తద్దినం సుసంపన్నమై ఆ వ్యక్తికి అందుతుంది. అప్పుడు వాడు ఉత్తమ గతులు కడతాడు.
కాబట్టి శాస్త్రం ఏం చెబుతోంది, ఒక్క కూతురైనా ఉంటే ఆ కూతురికి ఒక కొడుకు ఉంటే వాడు నిన్ను ఈ పిండ ప్రధాన సమయంలో నరకం నుంచి ఉద్ధరిస్తాడు అని భారతంలో ఆది పర్వంలో యయాతి కథ ద్వారా మనకి చెప్పారు. చాలా అద్భుతమైన కథ. అంతా చెప్తే ఇప్పుడు ఈ రుక్మిణికి వెళ్ళినా నరకం వెళ్ళిపోతుంది కాబట్టి అంతా చెప్పట్లేదు మీకు. ఇదంతా తెలుసు కాబట్టే 5 కొడుకులున్నా వీళ్ళ మొహం తగలయ్యా అసలు నా కూతురు ఉండాలనుకుని అమ్మవారి కోసం ఉపాసన చేస్తే లక్ష్మీదేవి ఆయనకి కూతురై పుట్టింది. అంటే 6వ సంతానంగా జగన్మాత రుక్మిణి పుట్టింది కూతురు. ఇంకా చూడండి, ఆ కూతురు పుట్టి దగ్గర నుంచి ఆయన జాతకమే మారిపోయింది. అసలు కూతురు పుట్టితే కంటే కూతురునే కనాలనే సినిమా అందుకే తీశారు. ఆయన జాతకం మారిపోయింది. కటిక దరిద్రంతో ఉండేవాడు వాడు. కటిక దరిద్రం అంటే రాజుల్లో కూడా కొంచెం దరిద్రపు రాజులు ఉంటారు. వాళ్ళకి పెద్ద డబ్బులు ఉండవు, ఏదో రాజ్యం నడుస్తూ ఉంటుంది పాకిస్తాన్ లాగా, అడుక్కుని తినే రాజ్యాలు అవి. అందువల్ల ఏమైంది, కానీ కూతురు పుట్టడంతో ఇక చూడండి రోజు రోజుకి అలా ధనం పెరిగిపోయింది దానికి. ఆ ఇంట్లో బంగారపు పీటలు, బంగారపు కంచాలు, బంగారపు చెంచాలు, బంగారపు గ్లాసులు. ఏ ఇంటికి వెళ్ళినా ఈ మధ్యన బంగారపు కంచాలు అన్నం పెట్టరు ఒక్కడు కూడాను. ఒక్కసారి బంగారపు కంచంలో భోజనం పెట్టారు చెన్నైలో శివప్రసాద్ గారి తల్లి పద్మావతి గారు. మళ్ళీ ఎవరు బంగారపు కంచంలో అన్నం పెట్టలా. నమ్మాలి నన్ను మరి. నేను ఆ కంచంలో తినాక కంచవాడు వదిలేశానుగా పట్టుకుపోయినా, ఏమన్నా పట్టుకుపోయి నేనేం చేసుకుంటాను కనుక. కానీ ఆ రోజుల్లో ఆయన ఇంట్లో బంగారపు కంచాలు, బంగారపు కొంచాలు, ఆఖరికి లంచం కూడా బంగారం, అన్నీ లంచాలి. అంత బంగారం మయమైపోయిందన్నారు. మహాయోగ జాతకం అయ్యింది. అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి పెద్దల దగ్గర విద్యలన్నీ నేర్చుకుంది. 64 విద్యలు నేర్చుకుంది కృష్ణుడిలాగే ఆవిడ కూడా. ఆవిడ దొడ్లో తోటలు ఉండేవిట. తోట చుట్టూతో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూ బోధులు చేసి చెట్లకి నీరు పోసి పెంచేది. చెట్లని పెంచండి, ప్రకృతిని ఉంచండి అని. ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే, బంగారపు ఉయ్యాల మీద ఊగుతుంటే కాళ్ళు అలా పైకి వెళ్ళేవి. ఆవిడకి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి. అందులో 7 అంతస్తుల భవనం ఒకటి ఉన్నది. ఆ భవనంలో పై ఫ్లోర్లో, టాప్ లేని ఫ్లోర్లో ఓ ఉయ్యాల వేసుకుంది. ఆ ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంటే ఈ కాళ్ళు అలా పైకెడతాయి కదా, అవి ఎలా ఉంది చూడడానికి. స్వర్గంలో ఉన్న అప్సరసల్ని నాతో డ్యాన్స్ చేయగలరా అని పోటీకి పిలుస్తున్నట్టు ఈ పాదం పైకెడుతూ ఉంటే. కయ్యానకున్ కాల్దు వేడిందన్నట్టుగా ఉందంటాడు పెంగళి సూరణ గారు కళాపూర్ణోదయంలో. అంత అద్భుతంగా ఆవిడ ఉయ్యాలు ఊగేది. హంసలకి నాట్యం నేర్పేది, నడకలు నేర్పేది, నెమళ్ళకి నాట్యం నేర్పేది. ఇంకా ఆవిడ పలికితే చిలుక పలికినట్టు ఉండేది. చిన్నప్పుడు వంటలు చేసి తక్కిన పిల్లలకు పెడుతుంటే ఆ పిల్లలు ఆనందపడిపోయారట. అబ్బా ఈవిడ వండుతూ ఉంటే ఇంక ఇంటికి వెళ్ళి భోజనం చేయబుద్దేదని. కొంతమంది వండుతారు, ఎంత రుచిగా ఉంటాయి. అది పాయసం, అబ్బబ్బా ఆ రుచికి ఇంకా తినాలనిపిస్తున్నట. ఇప్పుడు కొంతమంది పాయసం వండుతారు, ఆయాసం అది. పాయసం అనే పేరుతో బెల్లం వేయక, జీడిపప్పు వేయక, ఏమన్నా అంటే షుగర్లెస్ వాళ్ళకి అండి అంటే అలాగా. వాడేవాడికో కర్మ షుగర్ రోగం, అందుకని వాడికి షుగర్లెస్ కాఫీలను, వాడి కోసం పాయసం ఎందుకు చేయటం, కాకరకాయ పులుసు చేయి కావాలంటే. అంతేగాని శుభ్రంగా బెల్లం తీపి వేసి జీడిపప్పులు, కిస్మిస్సులు, బాదం పప్పులు దట్టించి పాయసం చేస్తే ఓరి దేవుడో, ఆ పాయసం తింటే వైకుంఠానికి వెత్తిడి దూరంలో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పదార్థాలు పెట్టేదట అందరికీ. క్రమంగా పెరిగాక ఎక్కువ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేది. ఆడపిల్లలకి తండ్రి అంటే కొంచెం ఎక్కువ ఇష్టము అని నేను అనలేదు, వ్యాసులు వారు అన్నారు. ఈవిడికి కూడా తండ్రి అంటే ఇష్టం, తండ్రికి కూతురు అంటే ఇష్టం. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి పక్కనే కూర్చునేది. ఆయన కూడా కూతురు మీద ప్రేమతో సింహాసనంలో పక్కన కూర్చోబెట్టుకునేవాడు. కొడుకును కూర్చోబెట్టుకునేవాడు కాదు. వారసుడైన కొడుకుని బదులుగా కూతుర్నే కూర్చోబెట్టుకునేవాడు. ఈ మహానుభావుడిని దర్శనం చేసుకోవడానికి నారదుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి ఋషులు వచ్చేవారు. వాళ్ళు రాగానే, మహారాజా నీ కుమార్తె ముఖంలో లక్ష్మీ కళ ఉంది. లక్ష్మీ కళ ఏంటి, ఆవిడే లక్ష్మి అయినా అనకూడదు కనుక లక్ష్మీ కళ ఉంది అని పొగిడి, ఆ తర్వాత మేము ద్వారకానగరం నుంచి వచ్చాం. ఆ ద్వారకానగరాన్ని పరిపాలిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడి వంటి అందగాడు, పరాక్రమవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఎంతెందుకు, నీ కూతురికి భర్త అంటూ అయితే అది కృష్ణుడైతేనే బాగుంటుంది. కృష్ణుడు తప్ప రుక్మిణికి తగిన యోగ్యుడు మరొకడు లేడు అని ఆవిడ వినడం కోసం అనేవారు. అది విన్న ఆమె ఏం చేసింది, నేను పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణుడినే చేసుకుంటాను అని మనసులో ఒక నిర్ణయం చేసుకుంది. కృష్ణుడిని చూడలేదు, కృష్ణుడి గొప్పతనం మహాత్ముల ద్వారా విని
కృష్ణుడే తనకు తగిన భర్త అని ఒక నిర్ణయం చేసుకుంది. ఒక మనిషిని చూడకుండా గొప్పతనం విని ప్రేమించి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారు అనమాట, పూర్వానురాగం అంటారు. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చేయాలండి. పొరపాటున సెప్టెంబర్లో పెళ్లి కుదిరి అక్టోబర్లో పెళ్ళా, ఈ నెల్లాళ్ళు వీళ్ళ మొహం తగలయ్యా వాట్సాప్లు చూసుకుంటూ ఎయిర్పోర్ట్లో, ఇదిగో ఇక్కడ నేను సింగపూర్ ఎక్కుతున్నా, నేను స్విట్జర్లాండ్ ఎడుతున్నా, నేను లంక ఎడుతున్నా అని ఈ కొంకలు ప్రాణం తినేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవేం లేవు కదా. కేవలం గొప్పతనం విని ఈతడు నాకు తగిన భర్త అని ఒక పూర్వానురాగం పొందింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేసేవారు అనమాట, మళ్ళీ ద్వారకి వెళ్ళేవారు. కృష్ణ, ఇప్పుడు మేము కుండిన నగర రాజు గారి దగ్గర నుంచి వస్తున్నాం. ఆయనకు ఒక్కతే కూతురు, 5 కొడుకుల తర్వాత ఇక ఆ అమ్మాయి రుక్మిణి ఉంటుంది. ఎర్ర బంగారం అనుకో, ఆ జుట్టు, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ విద్య మరెవరి దగ్గర లేవు అని పొగిడితే, ఎంతెందుకు ఆమె నా భార్య అని ఈయన నిర్ణయించుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు, కేవలం పెద్దల ద్వారా విని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పూర్వ పరస్పర అనురాగం కలిగిందనమాట. పూర్వ అంటే చూడక మునిపే పరస్పర ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగింది. సాధారణంగా అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయి ప్రేమించడు, అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి ప్రేమించదు. కానీ ఇద్దరు ప్రేమిస్తే పెద్దాళ్ళతో గొడవ వస్తుంది ఏదో ఒకటి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇద్దరు బుట్టలో పడ్డారు, ప్రేమలో పడ్డారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు నిజంగా రుక్మిణి అదృష్టవంతురాలు, కృష్ణుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారండో. ఇక్కడ వచ్చిన సమస్యల్లో రుక్మిణి పెద్దన్నగారు రుక్మిణి యొక్క పెద్దన్నగారి పేరు రుక్మి. వాడు పరమనీచుడు. చిన్నప్పటి నుంచి వాడిది మంచి బ్యాచ్, దిక్కుమాల బ్యాచ్ అనమాట. శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరథుడు, పౌండ్రక వాసుదేవుడు, సాల్వుడు, జరాసంధుడు. జరాసంధుడు అంటే ముసలి పేరు కనుకోండి, అప్పటికే చాలా పెద్దవాడు. ఇక ఈ పెద్దవాడికి ఈ దుర్మార్గులందరూ బ్యాచ్ కదా. ఈ బ్యాచ్ అంతా సాయంత్రం అయ్యేసరికల్లా బారు బారు దేక్కో, హజారు బారు దేక్కో, అదనమాట ఈ బ్యాచ్. చూసారుగా సింగపూర్లో మందందరిది ఓ బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎలక్షన్లు, వాళ్ళకి అందరూ వేరుగా ఉంటుంది. ఎవడి బ్యాచ్ వాడిదే. ఈ మాత్రం క్యాచ్ అవ్వదా మీకు? అందువల్ల ఈ దుర్మార్గుడు ఒక రోజున బాగా మంచి మత్తులో ఉండగా, జరాసంధుడు, మిత్రమా రుక్మి, మన స్నేహం ఇంకా బలపడాలంటే బంధుత్వం కలవాలి. ఈ శిశుపాలుడు మనకు ఆత్మీయ మిత్రుడు, బంధువు. నీ చెల్లెలు రుక్మిణిని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఇక మనం ఆత్మీయులం అయిపోతాం. మన బలం పెరుగుతుంది, మన పార్టీ పెరుగుతుంది. భస్మాసుర హస్తం పార్టీలో చేరాలి వీళ్ళంతా. ఆ కృష్ణుడి పార్టీ అంతా పద్మం పార్టీ. అందువల్ల మన పార్టీ పెరగాలంటే ఈ పని చేయమని. కానీ వెంటనే చేశాడు మత్తులో, నా చెల్లెని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాను, ముహూర్తం కూడా నేనే పెట్టేశాను. వాడే ముహూర్తం పెట్టేస్తున్నాడు. వాడికి అంతో జాతేషం వచ్చలండి. అందుకని ముహూర్తం పెట్టేశాను, తాంబూలం ఇచ్చేసా అన్నాడు. తాంబూలంలో సాధారణంగా 2 అరటిపళ్ళు ఒక్కలు పెడతారుగా, వీడు బుడ్డి పెట్టి ఇచ్చేశాడు. ఇది తాంబూలం అంటే. సరిగ్గా వాడు అలా తాంబూలం ఇచ్చి శిశుపాలుడికి మాట ఇచ్చి రుక్మిణికి ముహూర్తం పెట్టించి ఇంటికి వచ్చే సమయానికి బంధువులందరూ వచ్చి రుక్మిణికి కృష్ణుడికి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నారు. దాంతో వీడికి మండిపోయింది. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యద మంచు సేముషి సింధువులై విచారములు చేయగా, దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణి నిత్తు శిశుపాలున కంచు తలచెనందుడై. బంధువులు, తండ్రి మొదలైన వాళ్ళు కృష్ణుడికి బాలికనిస్తే మంచిది అనుకుంటున్న సమయంలో వాళ్ళందరిని అడ్డం పెట్టాడు. వారలా నడ్డ పెట్టి పొండన్నాడు, గెట్టౌట్ అన్నాడు. మీరెవర్రా నా చెల్లెలి పెళ్ళి నిర్ణయించడానికి? నా చెల్లి నా ఇష్టం, నా మాట వింటే నాకు చెల్లి, ఆవిడ బంగారపు మల్లి లేదా కుళ్ళిపోయిన ఉల్లి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అర్హత కేవలం శిశుపాలుడికి ఉన్నది, కానీ పశుపాలుడికి లేదు. నేను ముహూర్తం పెట్టేశాను, శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, తాంబూలం కూడా ఇచ్చాను, ఇక మీరు తనుగుతావండి అని వాళ్ళందరినీ అడ్డం పెట్టాడు. దాంతో తండ్రి ఏం మాట్లాడలేక కిక్కురుమనలేక నీ ఇష్టం నాయన అన్నాడు. ముహూర్తానికి శిశుపాలుడికి అప్పుడు ఆహ్వానం వెళ్ళిపోయింది. వాడు రెడీ అయిపోతున్నాడు. వాడికి వేసాలు కూడా రెడీ చేశారు. అంతా ఎలక్ట్రానిక్ వేసాయిగా. దిక్మాలాడు మంచి ఫోటో కూడా పంపాడు. అదేంటో తెలియదు కానీ పాపాత్ములకు తొందరగా వేస వస్తుంది మంచివాడి కంటే. వాడి బంధువులందరూ రావడానికి సిద్ధపడుతూ ఉంటే
పాపం ఈ విషయం తెలిసింది రుక్మిణికి. తానేమో మనసా వాచా కర్మణ కృష్ణుడిని ప్రేమిస్తూ మధ్యలో ఈ దుర్మార్గుడేమో తన అన్నగారు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఆత్మహత్య చేసుకోలేదు. అందుకని కష్టకాలంలో ఒక్కడనే నమ్మమన్నారు, ఒక్క గురువును మాత్రమే నమ్మమన్నారు. అందువల్ల మా గురువు గారంటూ అగ్నిద్యోతనుడని ఆయన్ని పిలిచింది. చిన్నప్పటి నుంచి పాఠం చెప్పినవాడు కులపురోహితుడు అయిన అగ్నిద్యోతనుడని బ్రాహ్మణోత్తముడిని పిలిచి ఆయనకి నమస్కరించి ఏకాంతంగా ఆయనతో సంభాషించి ఇలా అన్నది, స్వామి, నేను మనసా వాచా కర్మణ కృష్ణుడిని ప్రేమించాను, కానీ మా అన్నయ్య శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నా జీవితం పనికిమాలిన వాడిని పెళ్లి చేసుకుని వ్యర్థం కాకూడదు. నువ్వేం చేస్తావో తెలియదు, ఎన్ని కష్టాలైనప్పుడు ద్వారకా నగరానికి వెళ్ళు, కృష్ణ పరమాత్మకి నా గురించి చెప్పు, పెళ్లి ముహూర్తం ఆయనకి తెలియజేయి, ఆయన ఇక్కడికి తీసుకురా, మా ఇద్దరికి పెళ్ళి అయ్యేలా చెయ్యి, ఈ ఉపకారం చేసి యావజ్జీవితం నన్ను రక్షించు, లేకపోతే నేను బతకలేను తండ్రి. నువ్వు అడగచ్చు, అమ్మాయి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను శిశుపాలుని చేసుకోను, కృష్ణుడిని చేసుకుంటాను అని కొండ పగలగొట్టినట్టుగా సత్యం చెప్పొచ్చు కదా అంటావేమో. దానివల్ల ఉపయోగం లేదు. అయ్యా కొడుకు విచారములయ్యయు వారం పజాలడటుగా కుండను నెయ్య మెరిగించి చీరుము సయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. తండ్రి, నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదన్నా నా మనస్సులో విషయం చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఎందుకని మా అన్నయ్య దుర్మార్గుడు. మా నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నేను శిశుపాలుడితో నా చెల్లి పెళ్లి నిశ్చయించాను, ముహూర్తం పెట్టాను, నువ్వు అంటే నీవే స్వయంగా కన్యాదానం చేయొచ్చు, నీ చేతి మీదుగా పెళ్లి దొరుకుతుంది. కాదన్నావు అనుకో, నిన్ను జైల్లో పెడతాను, కంసుడు ఉగ్రసేనుడిని పెట్టినట్టుగా. అలా నిన్ను చెరసాల్లో పెట్టి చెల్లి పెళ్లి నేను చేస్తాను, ఏమంటావు అన్నట్ట వాడు నాన్నని. దాంతో ఆయన హడిలిపోయి, ఈ వయసులో నాకు ఆ సత్కారం వద్దు ఆయన, నీ చేతి మీదుగానే నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసేస్తాను, నన్ను జైల్లో పెడితేనే ఉండలేను రా అన్నాడు. అది మా అన్నయ్య యొక్క నీచత్వం. అందువల్ల మా నాన్న ఏం చేయలేడు, బలహీనుడు. మా అన్నయ్య క్రూరుడు, బలవంతుడు పైగా. అందువల్ల మా నాన్న దగ్గర నేను ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు కనుక నా జీవితం వ్యర్థం కాకుండా నీవు ఏదో రకంగా ద్వారకా నగరానికి వెళ్ళి కృష్ణుడిని ఇక్కడికి తీసుకురా. కృష్ణుడు వస్తాడు, ఎందుకంటే ఆయన సేవకులను అనుసరిస్తాడు. తన సేవకులు అంటే ఆయనకు అంత ఇష్టం. అనగానే అలాగేనమ్మా అన్నాడు. దారి ఖర్చులు తీసుకున్నాడు. ఆవిడ చెప్పిన ఒక ప్రేమ సందేశాన్ని పుచ్చుకున్నాడు. కాలినడకన 7 రోజులు అహోరాత్రములు నడుచుకుంటూ, ఏ వాహనం కూడా ఎక్కకుండా 7 రోజులు తిండి పాపం. రాత్రి పగలు కూడా నడిచాడు పాపం ఆయన. ఎక్కడి నాగపూరు, ఎక్కడ ద్వారకా ఆలోచించండి. రైల్లో వెడితేనే 30 గంటలు పడుతుంది, అక్కడి నుంచి 28 గంటలు. అటువంటిది నాగపూర్ నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళి మొత్తం మీద ద్వారకా నగరం చేరాడు. ఇక్కడ గర్గ సంహితలో చిన్న విషయం రాశారు. ఈయన అలిసిపోయి చెట్టు కింద పడుకున్నట్ట. ఆ తర్వాత వెలుగు వచ్చింది. అయ్యో, నేను నిద్రపోయాను, దీనివల్ల పెళ్లి తప్పిపోతుందేమో, ముహూర్తం దగ్గరకు వస్తుందేమో, కృష్ణుడికి రుక్మిణికి పెళ్ళి అవ్వదేమో అని భయపడుతూ ఉంటే ఆయన అడవిలో నిద్రపోయిన వాడు చూస్తే ఒక నగరంలో ఉన్నాడు. ఆయన బిల్డింగ్ ఎదురుగుండా ఉన్నాడు. ఆయనకి మతిపోయింది, నేను అడవిలో చెట్ల కింద పడుకున్నాను, కానీ ఇప్పుడు బిల్డింగులు కనపడుతున్నాయి, నిద్రలో నడిచే అలవాటు లేదు, నిద్రలో నడిచి వచ్చానా ఏమిటి అనుకుని అటుగా పెడుతున్న ఒక భటుణ్ణి, ఇదే ఊరని అడిగితే, నీకేమైనా మతిపోయిందిటయ్యా, అదేమో సుధర్మ సభ, శ్రీకృష్ణుడు ఉండేటటువంటి సభ, ద్వారకానగరంలో కృష్ణుడి సభాభవనానికి ఎదురుగుండా నిలబడి ఏ ఊరు వచ్చానంటున్నావు అన్నట్ట. ఓ రోజు నాకు తెలియకుండానే వచ్చేసానా అనుకున్నాడు ఆయన. నిజానికి ఆయన రాలా. ఆయన అడవిలో నిద్రపోతే తన పెళ్లి తప్పిపోకుండా ఉండడానికి కృష్ణుడే హాంపట్టం లాక్కొచ్చి అక్కడ పెట్టుకున్నాడు. ఆయన పెళ్లి బాధ్యత అయింది, ఎవరి బాధ్యత వాళ్ళే చూసుకుంటారు. అందులో భాగవత్ సప్తాహం నిర్వహిస్తున్నప్పుడు మేము చెయ్యగలమా అని మీరు బెంగెట్టుకోకండి. అయ్యో వాడు దొరకట్లా, వీడు దొరకట్లా, వీడు ఫోన్ ఎత్తట్లా అనుకోకండి. నిజంగా నీకు కృష్ణుడి మీద భక్తి ఉంటే భాగవత్ సప్తాహం చేస్తున్నప్పుడు ఆయన మీద బాధ్యత విడిచిపెట్టి నీ పని నువ్వు చెయ్యి, అవి తీరుతుందా పని. కాబట్టి క్రూజులో భాగవత్ సప్తాహం చేయడం కష్టం కాదు. కృష్ణుడు తలుచుకొని అలాగని మీ పని చేయడం మానుకోండి, ఇంట్లో కూర్చోకండి, పని చేయండి. పని చేసి పరమాత్ముడి మీద భారం విడిచిపెట్టండి, మంచి క్రూజు తణుకు వస్తుంది. గ్యారంటీగా ఇస్తాను, డేట్లు ఇస్తాను. అంటే మీరు ఈలోపు నాకు ఆకలి ఇస్తే డేట్స్ తినడానికి పట్టుకురండి. అందువల్ల గ్యారంటీగా గురువు గారి కటాక్షం మీకు అయి తీరుతుంది. గోవిందా. ఆయన ఇప్పుడు ఆశ్చర్యపోయి ఓహో అని సుధర్మా సభలోకి వెళ్ళాడు.
ఆ సమయంలో శ్రీకృష్ణుడి యొక్క సభాభవనం, దాని పేరు సుధర్మ, దేవతలు ఇచ్చారు ద్వారకానగరం నిర్మాణం చేసినప్పుడు. ఆ సభలో ఒంటరిగా కృష్ణుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్ళగానే కృష్ణుడు ఆయన్ని పిలిచి ఆనందంతో ఎదురొచ్చి సింహాసనం మీద, తన సింహాసనం మీద కూర్చోబెట్టాట. సాధారణంగా వాళ్ళ బెడ్రూమ్ ఎవరు, కానీ ఆయన తన సింహాసనం మీదే కూర్చోబెట్టాడు. కాళ్ళు కడిగాడు. సమస్త ప్రాణులు కృష్ణుడి పాదాలు కడగాలనుకుంటూ ఉంటే ఆయన బంగారు పళ్ళెం తెచ్చి అందులో ఈయన కాళ్ళు పెట్టి ఈ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాడు. నిజంగా అగ్నిజ్యోతుడు ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది. అనంతరం ఆయన పిలకలో పువ్వు పెట్టాడు. పూర్వం ఇంటికి వచ్చిన వాడికి సిగలో పువ్వు పెట్టేవారు, ఇప్పుడు చెవుల్లో పువ్వులు పెడుతున్నారండి గురువుగారికి. తర్వాత గోవు దానం ఇచ్చాడు. నడిచి వచ్చావు, నీ కాళ్ళు అలిసిపోయాయేమో అని ఇలా ఒత్తేట. పరమాత్ముడు అతనికి కాళ్ళు పట్టగానే వాడు అలసటంతా పోయింది. వాడు ఎంతో అదృష్టవంతుడని చెప్పాను కదా. తన పెళ్ళికి సాయం చేస్తున్న వాడికి పరమాత్మ అంత సాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తుంది, భాగవత సప్తాహంలో గోత్రనామాలు ఇచ్చి పాల్గొని ఇందులో సాయం చేయండి, ఇలాగే భోజనాలు పెట్టండి, మీ ఇళ్లలో కార్యక్రమాలు చేయండి, శ్రీకృష్ణుడు స్వయంగా సేవ చేస్తాడు మీకు. అది భాగవతం యొక్క గొప్పతనం అంటే. అందుకని సప్తాహం చేసుకోమన్నారు. అనంతరం కృష్ణుడు ఆయన పక్కన కూర్చొని ఆయన అనుమతి తీసుకున్నాక ప్రేమగా అడిగాడు, మహాత్మా నువ్వు సంతోషంగా కనపడుతున్నావు, ఎంత దూరం నడిచి వచ్చినా అలిసిపోయినట్టుగా, అయ్య బాబాయ్ అలిసిపోయాను, జట్లాగు జట్టు పంచి అంటలేదు. అందరూ జట్టు లాగే అంటారు, ఇక్కడ లాగులు వేసుకోవడం వల్ల అనుకుంటారు. జట్టు పంచే అనకుండా నవ్వుతున్నావంటే నీవు మహాత్ముడవు. సంతోషంగా ఉండేవాడికి ముఖంలో కళ ఉంటుందిటండి. జగతీసురేశ్వర సంతోష చిత్తుండవై ఉన్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు, తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికలతనికి కురియుచుండు, సంతోషి కాడే నిశక్రుడైన నశించు, నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని, సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. బ్రాహ్మణోత్తమ, నువ్వు సంతోషంగా కనపడుతున్నావు. ఇది నిజంగా మహాత్ముల యొక్క లక్షణం. మహాత్ములు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, సంతోషంతో ఉంటారు. అటువంటి వాడికి నేను అనుగ్రహించి వరమిస్తూ ఉంటాను. జ్ఞాని తనకి ఎంత వస్తే అంతతో సంతృప్తి పొందుతాడు. రాని దానికి ఏడవడండయి, ఇంకా ఇవ్వలేదు రాలేదు అని ఏడవడం. వచ్చిన డబ్బుకి సంతోషించేవాడు యోగి, జ్ఞాని. సంతోషంతో ఉంటే హాయిగా నిద్రపోతాడు. సంతోషంగా లేకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. ఇంద్రుడు కూడా అబ్బాయి సరిపోదండి, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని దురాశతో ఉంటే చివరికి వాడు కూడా నాశనం అయిపోతాడట. కృష్ణుడు చెప్పిన మాట, సంతోషి కాడే అని శక్రుడైన నశించు. సంతోషంగా లేకపోతే ఎప్పుడు దురాశతో ఉంటే ఇంద్రుడు కూడా నశిస్తాడు. నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించేనేని. కటిక దరిద్రుడు కూడా తృప్తితో ఉన్నప్పుడు గాఢంగా నిద్రపోతాడు. అందుకే పేవ్మెంట్ మీద, ప్లాట్ఫామ్ మీద నిద్రపోతారు కొందరు. దోమలు కుడుతూ ఉంటే కూడా ఇంట్లో మంచం మీద పడుకున్న నిద్రపట్టదు కొందరికి. నేనెవరిని, మంచి మనస్సు కలిగిన వాళ్ళకి, శాంతంగా ఉన్న వాళ్ళకి, గర్వం లేనివాడికి, వచ్చిన డబ్బుతో సంతృప్తి పొందేవాడికి ఎప్పుడూ వినయంగా నమస్కరిస్తాను. కాబట్టి నా నమస్కారం అందుకోవాలంటే ఈ లక్షణములు ఉండాలి. ఇప్పుడు చెప్పు, ఎక్కడో భయంకర సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకా నగరానికి వచ్చావంటే ఏదో కారణం ఉంటుంది. ఆ వచ్చిన కారణం ఏమిటో చెబితే నీ కోరిక తీరుస్తాను. నిన్ను పరిపాలిస్తున్న రాజుగారికి కూడా శుభమవుగాక, ఎందుకంటే నిన్ను సంతోషంగా ఉంచుతున్నాడు కనుక, మీ రాజు గొప్పవాడు కనుక అనగానే అప్పుడు కృష్ణ, నీకు అన్నీ తెలుసు, అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. నేను విదర్భరాజు గారి దగ్గర నుంచి వచ్చాను. ఆయన కూతురు రుక్మిణి నీకు ప్రేమ సందేశం చెప్పింది, అది వినిపిస్తాను అన్నాడు ఆయన. ఆ సందేశము రుక్మిణీ కళ్యాణ ఘట్టము రేపు 6వ రోజు కార్యక్రమంలో మనం మిగతాది ముచ్చటించుకుంటాం. ఇప్పుడు ఎంత ఘట్టమో ఇంకా అంత ఉంది. ఇవాళ దాదాపు ఎంతసేపు చెప్పాను నేను? 2 hours చెప్పానా? అయ్య బాబోయ్, రేపు ఇంకా 2 గంటలు ఉంది. అందుకని రుక్మిణీ కళ్యాణం మొదలెట్టవలసి వచ్చింది. రోజు కంటే వాళ్ళు ఎక్కువ చెప్పినట్టున్నాను. కారణం ఘట్టాలు అటువంటివి కదా. మరి
సరే, రేపు రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఎక్కడో ఏమిటో మిగతా కార్యక్రమం అక్కడ పూర్తి చేసుకుందాం. బ్రాహ్మడు ఇక్కడ నుంచి బయలుదేరాడు, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ పెళ్ళికూతురు తీసుకురావాలి, చేత ప్లేసులు మారుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఇల్లు తరించాలి కనుక ఆయా గృహాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ వివరాలన్నీ రేపటి అన్నీ మీరు చెబుదురు. కానీ ఇవాళ ఏం పాట పాడిద్దాం? రుక్మిణీ కళ్యాణమే కదా మరి, అంచేత అది. జయ సుందర నంద బాల గోపీ జనలోలా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు పడతారు ఏంటంటే మంచి హుషారు పాడు. జయ సుందర నంద బాల గోపీ జనలోలా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా. పిల్లచి వలచే భీష్మతనయ్యా, పిల్లచి వలచే భీష్మతనయ్యా, వలచి గెలిచే సత్యభామా, పిలచి వలచే భీష్మతనయ్యా, వలచి గెలిచే సత్యభామా, వయస్సు సొగసుధారవో యువని తలంతులేరు, జయ సుందర నంద బాల గోపీ జనలోలా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా. నీలవర్ణ నిన్నుగనిన నిలువలేరు నెలతలెవరు, నీలవర్ణ నిన్నుగనిన నిలువలేరు నెలతలెవరు, నీదు భాగ్యమెన్న తరమా, ఆ ఆ ఆ నీదు భాగ్యమెన్న తరమ రసిక సార్వభౌమా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా, లోలా లోలా, జయ సుందర నంద బాల గోపీ జనలోలా. గోవింద.